కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు పార్టీలో పెద్ద లీడర్గా ఎదుగుతున్నారు. రేపు పొద్దున ఆల్టర్నేటివ్ అవుతారనే ఉద్దేశంతో తనని కట్ చేయడానికి చింతకాయల విజయ్ని మళ్ళీ ఇంకొక ఫోర్స్గా ప్రొజెక్ట్ చేయడానికి కోసమే రాజ్యసభ తెచ్చారు, ఢిల్లీకి పంపిస్తున్నారు అనేది కూడా ఒక ఒపీనియన్. దాన్ని ఏమంటారు? వాళ్ళు ఇదే లోకేష్ గారిని ఎంతోమంది విమర్శించారు కదండి. యువగలం పాదయాత్ర టైంలో లోకేష్ చెప్పినటువంటి రెడ్ బుక్ కావచ్చు, అప్పుడు మీరు మాట్లాడినంత అగ్రెసివ్నెస్ ఇప్పుడు మీ వర్క్లో కనపడలేదు. రెడ్ బుక్ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే రక్తం ఏమైనా కారాలు అనుకుంటున్నారు. ఆ రోజు చిత్రవదకు గురైనటువంటి త్రిబులార్కి న్యాయం జరగలేదు. జగన్ వాళ్ళు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నటువంటి వివేక కేసులోనూ ఎటూ తేలలేదు. కానీ ఇట్లాంటివి అన్నీ కూడా జరగాల్సిందే, న్యాయం జరగాలి కదా అనేది. ఏంటంటే ఇప్పుడు త్రిబులార్ గారిని తీసుకెళ్ళి అలా కొట్టారని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి కొట్టేయడం కాదు. లోకేష్ నెక్స్ట్ టర్మ్కి ఇంకా ఆయనే మొత్తం టేక్ ఓవర్ చేసేలాగా అడుగులు వేస్తున్నారు అనడానికి ఇది పునాదులు అని అనుకోవచ్చా? టేక్ ఓవర్ చేయడం ఇవన్నీ కూడా మాట్లాడడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అమరావతి రైతులు జగన్ని కలవడం అనేది, ఎవరి మీదైతే పోరాడారో ఆయన దగ్గరికి వెళ్ళి కలిశారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బ్రెయిన్ చంద్రబాబు నాయుడు గారు 1% కూడా సరిపోదు. దాని క్లియర్ స్టేట్మెంట్ అండర్లైన్. రాజ్యసభ అనౌన్స్ అయిన తర్వాత చింతకాయల విజయ్ పేరు అనేది మీకు ఇంటిమేషన్ వచ్చిన తర్వాత మీ ఫాదర్ చెప్పింది ఏదైనా ఉంటుందా? అట్లా నాకు ఫస్ట్ చెప్పింది ఆయనండి, జెండాని కాపాడడానికి ఏ లీడర్షిప్ అయితే ఉందో, అంటే నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ జెండా కోసం కానీ, అంటే పసుపు జెండా కోసం కానీ నువ్వు ఏం చేయడానికైనా వెనకాడద్దు. యంగ్ ఎంపీగా ఎన్నికైనటువంటి రాజ్యసభ ఎంపీ ఇప్పుడు చింతకాయల విజయ్ మనతో పాటు ఉన్నారు. టీడీపీలో అంత చిన్న వయసులోనే ఒక రాజ్యసభ ఎంపీగా అవకాశం రావడం అనేది చాలా కష్టం. కానీ ఇంత చిన్న వయసులో ఎందుకు, ఎలా అవకాశం వచ్చింది ఆయన మాటలోనే కనుక్కుందాం. అలాగే ఆయన రాజ్యసభ ఎంపీగా దేశంలోని సమస్యలు కావచ్చు, రాష్ట్రంలోని సమస్యలు కావచ్చు, ఏ విధంగా కొట్లాడబోతా ఉన్నారు, ఏ విధంగా ప్రశ్నించబోతా ఉన్నారు, ఏ విధంగా పరిష్కరించబోతున్నారు కనుక్కుందాం. సార్ నమస్తే. సార్, అంటే చిన్న వయసులో రాజ్యసభ అనగానే అయితే డబ్బులు ఉండాలి, లేదు అంటే పెద్ద వయసులో వస్తుంది ఆ అవకాశం అనేది చాలా ఉన్నటువంటి ఒక అభిప్రాయం. కానీ చిన్న వయసులో ఎంపీగా అవకాశం రావడం ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏంటి? ముఖ్యంగా ఇది తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యం అవుతుందండి. దీంట్లో లీడర్షిప్ నారా చంద్రబాబు నాయుడు గారు, నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ, నేషనల్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గారు నారా లోకేష్ గారు కానీ, ఇది సాధ్యం చేసింది వాళ్ళు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇదేదో వాళ్ళు ఇచ్చినప్పుడు ఒకటే చెప్పారు, ఇంత చిన్న వయసులో రాజ్యసభకు వెళ్ళడం అనేది, అది ముఖ్యంగా ఇది అన్ప్రెసిడెంటెడ్. టీడీపీలోని రాజ్యసభ అనేది ఒక డెకరం మెయింటైన్ చేసి వాయిస్ని వినిపించి, అక్కడ ఇంటలెక్చువల్స్ అందరూ ఉంటారు, అక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ జరుగుతాయి, ఇవన్నీ ఉంటాయి. దాంట్లోని పాల్గొనాలంటే ఆ మెరిట్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఆ స్ట్రేచర్ అది మెయింటైన్ చేయాలని చెప్పి ఇచ్చినప్పుడు నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఒక రెస్పాన్సిబిలిటీ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విధమైన ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నా, ఈ విధమైన రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా అది ఓన్లీ తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యం అవుతుంది. ఈరోజు నారా లోకేష్ గారు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత మీరు మహానాడులో చూడొచ్చు, వేదిక మీద మైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక సామాన్య కార్యకర్త క్లస్టర్ ఇన్ఛార్జ్ని తీసుకొచ్చి పొలిట్ బ్యూరోలో కూర్చోపెట్టడం, అక్కడ మండల పార్టీ ప్రెసిడెంట్ని తీసుకొచ్చి పొలిట్ బ్యూరోలో కూర్చోపెట్టడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పుట్టినప్పుడు నేను జరగల. మొదటిసారి నారా లోకేష్ గారు ఏంటంటే ఒక మెరిట్ మీద ఒక కేపీఎస్ ఇచ్చి అనాలిసిస్ చేసి అనలిటిక్స్ మీద, అంటే కష్టపడిన కార్యకర్త సింహాసనం మీద కూర్చోవాలని. ఈరోజు నేను ఎప్పటి నుంచో కష్టపడుతూ వచ్చాను, ఒక పేషెన్స్తో ఉన్నాను. ఒకటే నమ్మకం ఏంటంటే మా లీడర్షిప్ మీద నమ్మకం, తెలుగుదేశం పార్టీ జెండా మీద నమ్మకం. దాని మీద ఈరోజు ఈ పదవి అనేది రావడం జరిగింది. అది ఎప్పుడో చేసుకున్న అదృష్టం. దానికి తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలి, అలాగే మా లీడర్షిప్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలనే ఒక ఏకైక సంకల్పంతో ముందుకెళ్తాం. లోక్సభ రాజ్యసభ కంపేర్ చేస్తే లోక్సభలో కన్నా రాజ్యసభలో చర్చలు, డిబేట్లు ఎక్కువ జరుగుతాయి, ఎక్కువ పార్టిసిపేషన్ ఉంటుంది, క్వశ్చన్స్ ఆన్సర్స్ కావచ్చు, గవర్నమెంట్ రిప్లైస్ కానీ ఎక్కువ ఉంటాయి. సేమ్ టైం అక్కడ ఎక్కువ మంది లాలో పండితులు కావచ్చు, అట్లా ఎక్కువ మంది ఉంటారు. ఈవెన్ మిగతా ఎంపీలు కూడా చాలా అంటే ఎక్కువ ఏజ్ ఉండి ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ మీరు యంగ్ ఏజ్లో, జనరల్గా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఏ నాయకుడు ఏమంటే నేను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాను, ఎంపీ
ఎంపీగానే అవకాశం అంటే డైరెక్ట్ ఎలక్షన్స్కి అంటారు. కానీ ఫస్ట్ రావడమే రాజ్యసభ అనేది ఎట్లా చూస్తారు మీరు? అంటే ఆ లోక్సభతో కంపేర్ చేస్తే రాజ్యసభ డిబేట్లో ఎంతవరకు ఎట్లా సూట్ అవుతారని? ముఖ్యంగా అండి జనరేషన్ ట్రాన్సిషన్ అనేది కంట్రీలో జరుగుతుంది. మీరు జెన్జీ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఒక జనరేషన్ ట్రాన్సిషన్ అనేది జరిగినప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే, ఐ హాడ్ డన్ మై మాస్టర్స్ ఇన్ పూణే అండి. పొలిటికల్ గవర్నెన్స్ మీద చేశాం. తర్వాత ఐ డన్ మై మాస్టర్స్ ఇన్ డీసీ, వాషింగ్టన్ డీసీ, జార్జ్ వాషింగ్టన్లోని. అది కూడా పొలిటికల్ మేనేజ్మెంట్ మీద చేశాను. దాని ముందు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాకి డబుల్ మాస్టర్స్ చేశాను. చేసిన తర్వాత సుమారుగా 15 ఇయర్స్ పైన గ్రౌండ్ మీద పనిచేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చెప్పినట్టంటే ఇంటలెక్చువల్స్ ఉంటారు, అందరూ ఉంటారు. పాలసీ మేకింగ్ మీద డెసిషన్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఆర్టికల్ గురించి డిస్కస్ చేయొచ్చు, దేని గురించి అయినా బ్రెయిన్ స్టార్మ్ చేయొచ్చు అక్కడ. కానీ గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ని కూడా డిబేట్ చేయొచ్చు. ఈరోజు కొంతమంది యంగ్ ఎంపీస్ మీరు రాజ్యసభలో చూస్తుంటే, నాకంటే వయసు తక్కువ ఉండే వాళ్ళు ఉన్నారు, 2-3 ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ డిబేట్స్ ఇంకా ఎక్కువ ట్రాక్షన్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే దే ఆర్ లుకింగ్ ఎట్ బిట్వీన్ ద లైన్స్. మన కంట్రీ పర్స్పెక్టివ్ని ఇంకా ప్రొజెక్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంటలెక్చువల్స్తో పాటు, ఏజ్తో పాటు, ఎక్స్పీరియన్స్తో పాటు యంగ్ కూడా మిక్స్ అవుతే ఆ ఇంటిగ్రేషన్ వేరేగా ఉంటుంది. అంటే నేను అనడం ఏంటంటే, మీ ఫాదర్ ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు, చాలా సీనియర్ మోస్ట్ లీడర్గా ఉన్నారు అయ్యన్నపాత్రుడు గారు. సో ఆయన కోటా నుంచి వచ్చిందా, లేదు అంటే ఎందుకు అంటే ఈ రాజ్యసభ అని చాలామంది కొంతమంది అంటే ఒక ఉమెన్కి ఇస్తారనో లేకపోతే ఇంకొకరికి ఇస్తారు, చాలా రోజులుగా అంటే పోటీ చేయడానికి అవకాశం రాని వాళ్ళకి ఇస్తారు అనేది ఒక రకరకాల పేర్లు ప్రచారం జరిగాయి. కానీ ఏ కోటాలో వచ్చింది అంటే లోకేష్ కోటానా, లేదంటే అయ్యన్నపాత్రుడు గారి కోటానా, ఏ కోటా అంటే? ఇప్పుడు అదే చెప్తున్నానండి, తెలుగుదేశం పార్టీ వల్ల ఇది సాధ్యం అని ఎందుకు అన్నానంటే, నేను ఎప్పుడు బిలీవ్ చేసేది డైనాసిటీస్ నాస్టీ అండి. నేను ఎప్పుడు కూడా ఆ మాట ఇప్పటికీ అందరికీ చెప్తాను. నాకు అయ్యన్నపాత్రుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఎప్పటి నుంచో నాకు పరిచయం ఉంది. ఎందుకంటే మేము పార్టీ పెట్టినప్పటి నుంచి ఇదే కుటుంబంలో ఉన్నాం, పసుపు కుటుంబంలో ఉన్నాం. ఉన్నప్పుడు వాళ్ళు చెప్తుంది అంటే కష్టపడు అంటారు. ప్రతి కార్యకర్త నా కష్టాన్ని చూశారు. ఆ కష్టానికి అవకాశాన్ని ఇచ్చింది మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ ప్రెసిడెంట్ వర్యులు. ఇచ్చినప్పుడు ఆ కష్టం పడినప్పుడు హెడ్ ఆన్ వెళ్తున్నప్పుడు లాస్ట్ రెజ్యూమ్లో ఎంత రాక్షసత్వ పాలన జరిగింది, దాంట్లో కూడా హెడ్ ఆన్ వెళ్తున్నప్పుడు మా మెరిట్ చూస్తారు. అంతేకాని ఎక్కడ కూడా ఈ వారసత్వాన్ని ప్రొజెక్ట్ చేయాలన్న ఆ విధంగా ఉండదు. ఈవెన్ నారా లోకేష్ గారు మీరు అబ్జర్వ్ చేస్తే పాదయాత్రకి దిగుతున్నప్పుడు ఎలా నడుస్తాడు, ఏం చేయగలడు, ఇదే క్వశ్చన్స్. కానీ దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఆ క్రైసిస్లో కూడా అడ్వాంటేజ్ తీసుకొని ముందుకెళ్ళి పార్టీ జెండాను రెపరెపలాడించి, దాంతోపాటు ఆయన ఎంత ఇన్స్పిరేషన్ అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మంగళగిరి 1983లో పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా వేరే అలయన్స్లోకి వెళ్ళొచ్చాము కానీ ఎప్పుడు కూడా గెలడం అనేది జరగల. అలాంటి చోట నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీని నిలబెడతాను. అది నేను చేయలేనండి. అయ్యన్నపాత్రుడు కొడుకు నేనేమో అనుకోవచ్చు, మా తమ్ముడైనా అనుకోవచ్చు, మళ్ళీ మా నాన్నగారి స్థానంలో నిలబడతాంలే అనుకో. అలా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయలేరు. నేను పులివెందుల్లోనే నిలబడతాను అంటాడు ఆయన. అలాగ ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ఈయన ఏమనుకున్నాడు, పసుపు జెండా ఎక్కడ ఎగరేలేని దగ్గర నేను ఎగరేస్తే అదొక ఇన్స్పిరేషన్ అవుతుంది, ఒక ఫుట్ ప్రింట్ అవుతుంది, హిస్టారికల్గా ఒక డెసిషన్ తీసుకొని చేశాను. సో నేను ఈ కంక్లూజన్ ఏంటంటే, దీంట్లో ఎవరి కోటాలు ఇక్కడ ఉండవండి. ఈవెన్ నారా లోకేష్ గారైనా కష్టపడతారు, పార్టీ గుర్తిస్తుంది. వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ చేసింది ఎందుకు, 1 కోటి సభ్యత్వాలు చేయడం, దాంతోపాటు ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయడం, దాంతోపాటు మంగళగిరిలో గెలిపించడం, దాంతోపాటు రాష్ట్రం అంతా పాదయాత్ర చేయడం. అలాగే మేము కూడా ఏంటంటే 15 to 17 ఇయర్స్ పనిచేసిన తర్వాత మాకు ఎప్పుడన్నా మేము సీట్ అడిగినప్పుడు ఇవ్వకపోయినా కూడా మేము పేషెన్స్తో ఉండి ఫర్మ్ డిటర్మినేషన్తో పర్ష్యూరెన్స్ తోటి పనిచేయడం వల్లే ఈ స్థానం కలిగిందనేది మాత్రం నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. జనరల్గా అంటే మీకు ఫస్ట్ నుంచి కూడా ఇదే పార్టీలో మీరు చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తూ పెరిగిన కుటుంబం కాబట్టి నేనేమంటే, ఇంతకుముందు టీడీపీ వేరుగా ఉండేది, ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత డిఫరెంట్గా కనపడుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. మీరు వితిన్ ద పార్టీ పుట్టిరు, పెరిగారు, రాజ్యసభ స్థాయికి వచ్చారు కదా, మీకేమైనా డిఫరెన్స్ అనేది అనిపిస్తుందా ఈసారికి వర్సెస్ లాస్ట్ ఇప్పటి వరకు పార్టీకి? లేదండి, నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు చూస్తే ఫస్ట్ ఎన్టీ రామారావు గారు మనం చూద్దాం. ఎన్టీ రామారావు గారు సీట్లు ఇచ్చే తీరు చూద్దాం. దాంట్లో ఏంటంటే లాయర్స్ ఎక్కువ ఉన్నారు, డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు, చదువుకునే వాళ్ళు రావాలి, డిగ్రీ హోల్డర్స్ రావాలని చెప్పి సుమారుగా 167 సీట్స్ ఇచ్చారు ఆయన. అలాగే ఎడ్యుకేటెడ్ మొత్తానికి కూడా. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకుందాం, అట్లా పవర్ ట్రాన్సిషన్ జరిగినప్పుడు యంగ్స్టర్స్ రావాలని చెప్పి, కొత్త వాళ్ళు రావాలని, ఆఖరికి యువతలో పనిచేసిన వాళ్ళు మినిస్టర్లు చేయడం, కొల్లు రవీంద్ర గారిని ఇలా. దాని తర్వాత నారా లోకేష్ గారు ఇప్పుడు చూస్తే పవర్ ట్రాన్సిషన్ జరగడం అనేది, జనరేషన్ ట్రాన్సిషన్ జరగడం అనేది చాలా జాగ్రత్తగా, అంటే చర్నింగ్ అనేది జరగాలి. చర్నింగ్ జరగకపోతే పార్టీ కూడా సస్టైనబిలిటీ తక్కువ అయిపోతుంటుంది. దానికి ఏంటంటే దాన్ని ప్రిపేర్ చేయడం, సీనియర్స్ని ప్రిపేర్ చేసి ఏంటి, ఓకే పవర్ ట్రాన్సిషన్ జరగాలి, మీరు ఎక్స్పీరియన్స్ లీడర్స్ వాళ్ళకి
వాళ్ళకి సపోర్టివ్గా నిలబడాలి అని చెప్పి మొన్న ఎలక్షన్స్లో మీరు చూస్తే చాలామంది యంగ్స్టర్స్ రావడం, మంత్రివర్గంలో చాలామంది యంగ్స్టర్స్ రావడం. సో వాయిస్ని రేస్ చేయడానికి కొత్త కొత్త ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ ముందుకు తీసుకెళ్ళడం, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక హోప్గా తయారవ్వాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానికానికి. అది లా అండ్ ఆర్డర్ విషయంలో తీసుకోవచ్చు, ఏ విషయంలోనూ తీసుకోవచ్చు, టెక్నాలజీ విషయంలో తీసుకోవచ్చు. ఆఖరికి 99 పైసాకి ల్యాండ్ అని అంటే ఎంతోమంది విమర్శించిన స్థాయి ఉంది, కానీ అది ఒక ఇన్నోవేటివ్ ఐడియా. ఇవాళ కర్ణాటకలో నిన్న కొంతమంది ట్వీట్లు కొడుతున్నారు, ల్యాండ్ దొరకపోతలేదు నాకు, శాటిలైట్ తయారు చేయడం ఈజీగా ఉంది ల్యాండ్ దొరికి కంట అని. కానీ వెంటనే దానికి రెస్పాండ్ అవ్వడం. సో ఈ విధమైన ఇన్నోవేషన్, ఆ లీడర్షిప్ని తీసుకెళ్ళడం, అవుట్ ఆఫ్ బాక్స్ థాట్ ప్రాసెస్ వల్ల 100% నేను చెప్తున్నానండి, తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి, తెలుగు జాతికి అన్ని విధాలుగా కూడా సపోర్టివ్గా తయారవడానికి ఈ లీడర్షిప్ చాలా అవసరం. నేను అంటే టీడీపీ లీడర్లతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమంటారంటే, మా పార్టీలో ఉత్తరాంధ్ర జగన్ రాజధానిని వైజాగ్ చేస్తానన్నాడు కానీ ఉత్తరాంధ్రని డెవలప్ చేస్తానని చేయలేదు. కానీ టీడీపీలో ఒకవైపు ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలు హై స్పీడ్లో జరుగుతూ ఉన్నాయి, ఐటీ వస్తుంది, అలాగే రాజకీయంగా కూడా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నేతలకి మంచి అవకాశాలు ఇస్తున్నారు అని కూడా, అంటే నేను టీడీపీ లీడర్లతో మాట్లాడుతుంటాను. నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు అన్ని ప్రాంతాలకి మంచి జరిగే విధంగానే డెసిషన్స్ తీసుకుంటున్నారు. మీరు రాయలసీమలోని మనం చూసుకుంటే కొత్త లీడర్షిప్ని తీసుకురావడంలో కడప ప్రాంతంలో కానీ, అనంతపూర్ ప్రాంతంలో కానీ, లేకపోతే మనకి ఇప్పుడు చిత్తూరులోని శాప్ ప్రెసిడెంట్ కింద యువగలంలో కష్టపడిన రవినాయుడు గారిని తీసుకురావడంలో కానీ, లేకపోతే విశాఖపట్నంలోని మన ప్రణవ్ గోపాల్ విఎంఆర్డిఏ చైర్మన్ కింద ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్క కమ్యూనిటీ నుంచే కాదు, ప్రతి ఒక్క ప్రాంతం నుంచి ఎవరు కష్టపడ్డారు వాళ్ళని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు దూండు రాకేష్ అని చెప్పేసి ఒక యువకుడిని తీసుకొచ్చారు వైశ్య కమ్యూనిటీ నుంచి. తను మొన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఒక ఆదర్శంగా నిలిచే విధంగా అందరినీ ఏకం చేసి తీసుకురావడం కానీ, ఈ అందరూ యంగ్స్టర్స్ అందరూ ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు దాకా? వీళ్ళందరూ కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు మెరిట్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అంటే పార్టీ వల్ల, పార్టీ లీడర్షిప్ వల్ల జరిగిందనేది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను కదా. ఆ విధంగానే అన్ని ప్రాంతాలకు జరుగుతున్నాయి. ఈరోజు రాజ్యసభలో ఉత్తరాంధ్ర అనేది తీసుకొచ్చారు అన్నారు. ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతంలోని ఎవరైనా ఇన్నోవేటివ్గా ఆలోచించి కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించే వాళ్ళు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఆ ఇరిగేషన్ సిస్టమ్ మీద కానీ, అక్కడ డెవలప్మెంట్ మీద కానీ ముందుకి పాజిటివ్గా ఆప్టిమిస్టిక్గా వెళ్ళే విధంగా. ఇక్కడ ఒకటండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం అనాలిసిస్ చేసినప్పుడు లాయల్టీ చాలా ఇంపార్టెంట్ టు ద పార్టీ అండ్ టు ద నేషన్ అండ్ టు ద స్టేట్. సో లాయల్టీ ఈజ్ ద మోస్ట్ ప్రయారిటీ ఇక్కడ. సెకండ్ థింగ్ ఏంటంటే కమిట్మెంట్. అంటే ఈ పదవి ఇచ్చిన తర్వాత పడుకుని పోవడం కాదు, పదవి ఇచ్చిన తర్వాత వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. అసలు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకెళ్ళేవాడికి పార్టీ అనాలిసిస్ చేసి, అందుకే డేటా అనలిటిక్స్ అనే వర్డ్ వాడుతున్నాను. డేటా అనలిటిక్స్ ఏంటి? మనకి ఇచ్చిన టాస్క్ని మనం తీసుకెళ్ళి ఎంత బాగా చేస్తామో దాని మీద అనాలిసిస్ చేసుకుంటూ వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు. ఆ డెసిషన్ మళ్ళీ డెమోక్రటిక్గా తీసుకుంటారు, వాళ్ళ కోట వీళ్ళ కోట కాదు. అక్కడేమో పొలిట్ బ్యూరో తీసుకుంటుంది, లేకపోతే పార్టీ సిస్టమ్ తీసుకుంటుంది, పల్లా శ్రీనివాస్ గారిని ఇన్వాల్వ్ చేసి తీసుకుంటారు. ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారిని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆయనది హైయెస్ట్ మెజారిటీ వచ్చింది. హైయెస్ట్ మెజారిటీ వచ్చినట్టునే ఎన్నో రోజులు ఏమైనా డిలే చేశారా? డిలే చేయకుండా మీరు పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ అని అన్నారు. ఈరోజు ఆయన ఎంత సంతోషపడ్డారు. సో నేనేమంటానంటే అది మెరిట్ మీద వచ్చింది. మెరిట్ మీద వచ్చినప్పుడు ఆయన రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారు. అంతేకాని పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళు ఉండాలి, నాకు తెలిసిన వాళ్ళు ఉండాలి, నా పక్కన ఉండాలి కాదు. అక్కడ కనబడుతుంది కదా, నువ్వు హైయెస్ట్ మెజారిటీ తీసుకొచ్చారు, మీరు ఉండాలి. కానీ ఇక్కడ అంటే మీకు అవకాశం ఇవ్వడం కానీ, కొత్త వాళ్ళకి అంటే ఆ ఫ్యామిలీ ఇదివరకు టీడీపీలో ఉన్నా లేకున్నా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం ద్వారా ఒక రకంగా అంటే లోకేష్ రాబోయే తరంలో నెక్స్ట్ టర్మ్కి ఇంకా ఆయనే మొత్తం టేక్ ఓవర్ చేసేలాగా అడుగులు వేస్తున్నారు అనడానికి ఇది పునాదులు అని అనుకోవచ్చా? టేక్ ఓవర్ చేయడం ఇవన్నీ కూడా మాట్లాడడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇదే లోకేష్ గారిని ఎంతోమంది విమర్శించారు కదండి. విమర్శించిన రోజు నిజంగా చెప్తున్నాను, ఆ రోజు మీరు అనొచ్చు ఏమని, ఆ విమర్శించిన రోజు లేకపోతే ఏదైనా జరిగిన రోజు ఆ రోజు నేను టేక్ ఓవర్ చేస్తాను ఇలాంటి మాట్లాడితే ఆయన ఎంతోమంది ఎగ్జాజరేట్ చేసి ఏదైనా చెప్పొచ్చు. కానీ ఆయన ఒకటే అన్నాడు, నేను ప్రూవ్ చేసుకోవాలన్నాడు. ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి? పార్టీలో ఎవరన్నా ప్రూవ్ చేసుకోవాలి, ఎంత పెద్దోళ్ళైనా ప్రూవ్ చేసుకోవాలి. సో నారా లోకేష్ గారు ప్రూవ్ చేసుకునే విధానం చూసుకుంటే నేషనల్ లీడర్స్లో కూడా ఎవరి దగ్గర నేను చూడాల. నేను ఎందుకు ఇంత పెద్ద మాట చెప్తానంటే ఈ జనరేషన్లో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఓల్డ్ జనరేషన్, ఈ జనరేషన్లో రాహుల్ గాంధీ గారైనా సరే నేను రాయబరేలీలో పోటీ చేస్తాను, కేరళ వెళ్ళి నాకు ఎక్కడ అనుకూలంగా ఉన్న దగ్గర పోటీ చేస్తాను అంటారు. అందుకే నేను చెప్తుంది ఏంటంటే ఆయన వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ అయ్యారంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంది, ఎంతమందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు.
ఎంతమందికి ఆ పాదయాత్ర చేసినప్పుడు నేను చూసాను ఆ కష్టం చూసి ఎమోషనల్ అయిపోయాం మీ అందరం కూడా. ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? రోజుకి 20 కిలోమీటర్లు నడిచినప్పుడు కొంతమంది ఆ బస్సు పెట్టుకోవడానికి అంటే వా ఎవరైతే పాదయాత్ర కోసం పని చేస్తారనుకుంటున్నారో వాళ్ళకి అకామిడేషన్ పెట్టుకోవడానికి కూడా రూములు లేకపోతే కిందన పరుపులేసుకొని పడుకున్న రోజులు నేను చూశాను. కాబట్టి నేనేమంటున్నానంటే అండి, ఆయన కష్టపడ్డారు కాబట్టి ఆ స్థానం వచ్చింది. మేము కష్టపడ్డాం కాబట్టి మాకు రికగ్నైజేషన్ వచ్చింది. ఈరోజు నేను అదే చెప్తున్నాను. నేనేమంటున్నానంటే టేక్ ఓవర్ చేయడానికి ఇది ఆయన చెప్పిన మాటలే ఇయి. కష్టపడాలి, ముందుకెళ్ళాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ ఎకోసిస్టమ్‌నే నేను తీసుకెళ్ళి పైన కూర్చోబెడతది. సో, ఇది టేక్ ఓవర్ చేయడానికి కాదండి. పార్టీని నిలబెట్టడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి, సస్టైనబిలిటీ కోసం కష్టపడి తెలుగు జాతి అంటే అది ఒక్క ఆంధ్రాలోనే కాదండి, తెలంగాణలోనే కాదండి. మనం ఎక్కడ తెలుగు వాళ్ళున్నా కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఈ పార్టీ ఐడియాలజీ. దాన్ని ముందు తీసుకెళ్తాం. మీరు అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా అంటే మొత్తం మీడియా సంస్థలు కూడా వన్ సైడ్ అయిన పరిస్థితుల్లో కూడా మీరు ఐటీడీపీ తరపున చాలా బాగా కొట్లాడారనేది అందరూ ఒప్పుకుంటారు. ఎందుకు అంటే ఆ రోజు సోషల్ మీడియాలో ఐటీడీపీ తరపున టీడీపీ హ్యాండిల్ చేసిన పోరాటం అంతా ఇంత కాదు. ఎందుకంటే అంత కొంచెం చాలా చోట్ల కూడా కేసులు పెట్టారు. అయినా కూడా వెనక్కి తగ్గలేదు అని. సో, ఆ రోజు మీరు లోకేష్ గానీ లేకపోతే మీరు మాట్లాడుకున్న సందర్భంలో ఎట్లా ఫేస్ చేయాలి అనుకున్నప్పుడు ఏమన్నా పర్టిక్యులర్‌గా ఇది ఒకటి చెప్తున్నానండి. మీకు ఐటీడీపీ అని కొంతమంది సోషల్ మీడియా స్ట్రక్చర్ అలాగుంటదంట, ఇలాగుంటదంట. నేను సింపుల్ లాంగ్వేజ్‌లో ఏం చెప్తానంటే, నేను పార్టీకి ఆ టైంలో మా పార్టీ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మిగతా పార్టీ సిస్టమ్ అప్పుడు అచ్చెన్నాయుడు గారు అందరూ డిసైడ్ చేసి మాకు జనరల్ సెక్రటరీ ఇచ్చారు. స్టేట్ జనరల్ సెక్రటరీ అవును. ఇచ్చారు. నేను కోఆర్డినేషన్ కింద క్యాడర్‌ని కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. క్యాడర్ వాళ్ళు క్యూరేటివ్ నెరేటివ్ తోటి ఆళ్ళు క్యూరేట్ చేసుకొని ఐటీడీపీ అనే ఒక ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రాన్సిషన్‌లో ఏమవుతుంది సోషల్ మీడియా హాస్ బికమ్ ఎ వెరీ మేజర్ టూల్. యెస్. సో, దాని మీద ఎంఫసైజ్ చేయాలన్నా, స్పాట్‌లైట్ ఎయ్యాలన్నా కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ని అలవాటు చేసుకోవాలి. ఎవ్రీవన్ హాస్ టు అండర్‌స్టాండ్ వాట్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఆర్ డూయింగ్ అండ్ వాట్ వి గోనా డూ విత్ దట్. సో, ఆ ప్రాసెస్‌లో ఏంటంటే ఆ ఎకోసిస్టమ్‌ని క్రియేట్ చేయడానికనే బాధ్యత మీ అందరం తీసుకున్నాం, ముందుకెళ్ళాం. క్యాడర్ మాత్రం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ స్ట్రాటజీని రోజు తీసుకెళ్ళను. కానీ డిసిప్లిన్డ్‌గా వెళ్ళేవారు. ఈ విషయంలో మాత్రం నేను ఒప్పుకోవాల్సింది ఏంటంటే చాలామంది మాతో మాట్లాడినా ఎందుకులే అన్న ఈ లైన్ దాటకూడదు అని వెళ్ళేవారు. కానీ వాళ్ళ రాక్షసత్వ విధానాన్ని చూసి ఆ రెజ్యూమ్‌లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రెజ్యూమ్‌లో ఆ రాక్షసత్వ విధానం అంటే బార్డర్ లైన్ దాటి బిలో ద బెల్ట్ కామెంట్స్ చేసుకుంటూ ఎవరైతే ఆడవాళ్ళని విమర్శిస్తూ ఇంట్లో వాళ్ళు పోస్టర్స్ పెట్టడం ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఈ సిస్టమ్ ఎక్కడ పోతుంది, ఎంత డివాస్టేట్ చేస్తున్నారంటే ఈ విధంగా ఎలా తీసుకెళ్లాలో అర్థమయ్యేది కాదు. సో, అలాంటి టర్మోయల్ సిచ్యువేషన్‌లో మీకు ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సిందంటే నారా లోకేష్ గారు ఎప్పుడు మీరు చూడండి ఈవెన్ వెబ్ సిరీస్‌లో అయినా వుమెన్‌ని అబ్యూజ్ చేసే కంటెంట్‌ని తీసేసేయండి అని ఎందుకంటారంటే ఆయన గ్రూమ్ అప్ అలాంటిది. దానికి అమ్మగారు భువనేశ్వర్ గారిని ఎప్పుడు కూడా నేను గుర్తుపెట్టుకొని ఆమెను ఎప్పుడు ఆదర్శంగా తీసుకునే విధానం ఏంటంటే మా అమ్మగారు వీళ్ళందరూ ఏంటంటే మెయిన్ ఆళ్ళేదో అన్నారని మీరు అనకండి అని చెప్పి ఆ గ్రూమప్‌తో ఆయన పెంచారు కాబట్టి నేను ఈరోజు చెప్తున్నానండి. ఈరోజు కూడా ఎథిక్స్ కమిటీ పెట్టి చాగంటి కోటేశ్వరరావు గారిని పెట్టడం ఇలాంటి ఐడియాస్ ఎవరికి రాదండి. షైనింగ్ స్టార్స్ పెట్టడం. సో, ఈ ఎథిక్స్ తోటే ఆ రోజు సోషల్ మీడియా నడవాలని ఖచ్చితంగా చెప్పేవారు. కొంత దగ్గర డ్రిఫ్ట్ అయ్యేవారు కొంతమంది. ఏంటి వాళ్ళు చెప్పిన దానికి అగ్రెసివ్‌నెస్ హ్యూమన్ టెండెన్సీ అంటే అవును. అగ్రెసివ్‌నెస్ అవుతారు. అక్కడ ఏమైనా పోస్ట్ దొరికితే ఆ పోస్ట్ వచ్చినట్టునే దానికి వెంటనే ఏం చేశారు ఎథిక్స్ ఫాలో అవ్వాలని ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఓకే. పార్టీ ఆఫీస్‌లో పెట్టి దానికి బీటీ నాయుడు గారిని వీళ్ళందరినీ కూడా కమిటీ వేసి ఆ కమిటీ వాడిని పిలుస్తారు. ఈ పోస్ట్ ఎందుకు పెట్టావు? ఇది తప్పు కదా! ఇది పెట్టకూడదు తీసేయి. ఓకే. సో, ఈ విధమైన సిస్టమ్‌ని ఫన్నల్ చేశారు. ఈ రోజుకి అదే చెప్తారు. ఈవెన్ ఒక వ్యక్తి మొన్న ఎక్కడో అబ్యూజ్ చేస్తే తనని అరెస్ట్ చేయించేసామన్న. అవునవును. ఎందుకు ఆ మెసేజ్ ఇవ్వడానికి. ఆడవాళ్ళని అలా చేయకూడదు. ప్లస్ మనం చేసే పనిని అమ్మకి చెప్పుకోకుండా ఉండే విధంగా ఉండకూడదు అని ఫస్ట్ టైమ్ స్టేట్మెంట్ ఇచ్చిన పొలిటికల్ లీడర్ ఆయన. సో, కాబట్టి నేనేమనుకుంటానంటే ఆ అవకాశం నాకు దక్కింది. నారా లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో కూర్చున్నప్పుడు కానీ, పార్టీ ప్రెసిడెంట్ గారు అచ్చెన్నాయుడు గారితో కూర్చున్నప్పుడు కానీ డైరెక్షన్ ఇలా ఉండేది. ఏమనంటే స్ట్రాటజికల్‌గా వాడు అఫెన్సివ్‌గా వచ్చినా కానీ కొంచెం డిఫెన్స్ తీసుకొని నెరేటివ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ప్రజలకు తెలియాలి, ఎక్స్‌పోజ్ చేయాలి. అదే మీరు లాస్ట్‌లో చూస్తే అన్ని వర్గాల వాళ్ళు వైసీపీకి వ్యతిరేకమయ్యారు. ఎందుకు వ్యతిరేకమయ్యారంటే అన్ని వర్గాల వాళ్ళని హింసించారు. హింసించే సఫకేషన్ ఉంటుంది కదండీ! ఆ సఫకేషన్ ఎన్ని రోజులని మీరు బాటిల్‌లో పెట్టి దాస్తారు. అది ఏదో రోజు బ్లాస్ట్ అవుతది. ఆ బ్లాస్ట్ అయింది.
టీచర్స్ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి యాజిటేషన్ చేసినప్పుడు, పెళ్లి బస్సుల కింద మారువేషాల్లో వచ్చిన రోజులు చూసినప్పుడు, ఇది బ్రిటిష్ టైంలో కూడా ఇలాగే ఉండేదేమో అనే ఫీలింగ్ నాకొచ్చింది. ఓకే. సో అవన్నీ మేము చూసిన తర్వాత ఏంటంటే నెరేటివ్‌ని నిజంగా క్యాడర్ రెస్పాన్సిబిలిటీ తీసుకెళ్లారు. అలాంటి క్యాడర్‌ని అంత ఫర్మ్‌గా నించున్న క్యాడర్‌ని అయితే నేను ఎక్కడ చూడలేదు. కానీ మీ అనకాపల్లికి సంబంధించినటువంటి లీడర్లే దళితులుగా ఉన్నటువంటి ఒక రాష్ట్ర హోంమంత్రిని అంటే ఒక మాటలు అన్నప్పుడు కానీ ప్రభుత్వం నుంచి కానీ పార్టీ నుంచి కానీ అనుకున్న మేర తనకి అండగా నిలబడలేదు, సపోర్ట్ చేయాలంటే లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు. కానీ అనుకున్నంత మేర గ్రౌండ్ లెవెల్గా ఆమె మీద ఆమె బ్యాక్ ఎండ్లో నిలబడలేదు అనేది కూడా ఒకటి ఉంది. లేదు సార్. ఆమె ఎంత ఫ్యూరియస్ అండ్ ఎంత కమిట్మెంట్‌తో ఉన్న ఉమెన్ అంటే, ఎంత మంది విమర్శించినా కూడా ఆమె విత్‌స్టాండ్ అయ్యే విధానం ఎవరో చేయలేరు. ఎవరు అనిత్ గారు. ఈరోజు అది జరిగిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు సపోర్టివ్‌గా నిలిచారు. ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేశారు వాళ్ళ మీద. కానీ ఏ విధంగా చేయాలి సార్? ఇప్పుడు ఆ మాటలకు ఒక అర్థం అసలు అది మనం మాట్లాడలేని మాటలు. ఎందుకంటే ఒక ఉమెన్‌ని రెస్పెక్ట్ ఇచ్చే భూమిది. మాతృభూమే అంటాం తప్ప పితృభూమి అని ఎవరు అనం. మాతృభూమి అంటాము. కొన్ని కొన్ని సినిమాల్లో కూడా డైలాగ్ ఉంటుంది. ఏంటంటే ఏదైనా పుట్టించే శక్తి ఉంటుంది స్త్రీ అని. ఎన్నెన్నో శ్లోకాల్లో వేదికల్లో చెప్తారు. ఇవన్నీ ఉండకపోయినా పర్లేదు వాళ్ళ బ్రెయిన్స్‌లోని. కానీ ఒక దళిత ఆమె ఒక హోమ్ మినిస్టర్ స్థాయికెళ్ళి టీచర్ రాజీనామా చేసి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు ఏదైతే చెప్పిన ఐడియాలజీని నమ్మి ఒక నమ్మకంతో 2013లో ఆమె పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు మేము చూసాము. ఆ లెవెల్లోని స్థాయికి ఎదిగినందుకు అందరూ గర్వపడతాం. మేము చాలా గర్వపడతాం. ఎందుకంటే నా కళ్ళ ముందు చూశాను నేను ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చానో అప్పుడే అనిత్ గారు కూడా ఆమె ట్రావెల్ మొదలుపెట్టారు. ఆమె పాదయాత్రలో కూడా నేను పాల్గొన్నాను. సో ఇవన్నీ చూసినప్పుడు అలాంటి ఉమెన్కి ఆ రెస్పెక్ట్ కలిగినప్పుడు మనం చాలా సంతోషపడకపోగా ఆ అసూయతోటి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అయితే మీరు అన్నారు సార్ మేము సపోర్ట్ అంటే ఎలా చేస్తాం, మేము ఏమంటాం అంటే సపోర్ట్ చేయాలి, అలాంటి మాటలు మాట్లాడొద్దు అంటాం. చాలామంది ఏం కోరుకుంటారంటే ఇయ్యే బూతులు వాళ్ళు తిట్టాలి కదా మీరు, అక్కడ సాటిస్ఫాక్షన్ రాకపోతే మేమేం చేయలేం. ఎందుకంటే అలా ఎలా తిడతాం? ఇప్పుడు మాకు ఒక ఎథిక్స్ ఉంటాయి. ఈరోజు టెంపరీగా వాడిని తిట్టేవచ్చు మేము. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు నిన్న ఏమంటున్నారు వాళ్ళు ప్రీవియస్ ఏవో కొంతమంది ఫ్లిప్ అయినాయి, డ్రిఫ్ట్ అయినాయి తీసుకొచ్చి మీరు తిట్టారు కాబట్టి మేము తిడుతున్నాం అంటారు. సో వీ డోంట్ వాంట్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ లైక్ దట్. వీ జస్ట్ వాంట్ టు మేక్ ఎ ప్లాట్ఫామ్ వేర్ క్లీన్ పాలిటిక్స్ హ్యాస్ టు హ్యాపెన్. ఆ క్లీన్ పాలిటిక్స్ అంటే మీకు చేత కదా అంటే ఇది అన్ని టెంపరీ బ్రదర్. నేను ఎప్పుడూ ఏం చెప్తానంటే అండి, ఇంపల్సివ్ పాలిటిక్స్ విల్ నాట్ లాస్ట్ లాంగ్. ఇంపల్సివ్ పాలిటిక్స్ కాకుండా సపోర్టివ్గా అందరూ కలిసి వెళ్ళే విధంగా చూసుకున్న అనిత్ గారు ఈరోజు ఎంత ధైర్యంగా ఉన్నారంటే ఇమీడియట్గా ఆమె హోమ్ మినిస్ట్రీ దాంట్లోకి వచ్చి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాని మీదకి వెళ్ళిపోయారు తప్ప ఆమె వర్క్ మీదకి వెళ్ళిపోయారు. ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నువ్వు ఎలాంటి పడుస్తుంటే అంత గట్టిగా తయారైపోతాను నేనని. సో ఆమె అంత షీఈస్ అన్ ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ ఉమెన్ అండ్ ఈవెన్ మెన్. కానీ మీరు అంటే యువగలం పాదయాత్ర టైంలో లోకేష్ చెప్పినటువంటి రెడ్ బుక్ కావచ్చు, అప్పుడు మీరు మాట్లాడినంత అగ్రెసివ్నెస్ అంటే మీరు అంటే నేను మీ స్పీచ్లు చాలా చూశాను అప్పుడు. సో అంత అగ్రెసివ్నెస్ ఇప్పుడు మీ వర్క్లో కనపడలేదు. ఎందుకు అంటే ఆ రోజు ఇబ్బంది పడ్డ వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఇంకా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. రెడ్ బుక్ అని అన్నాము కానీ అంత ఆశించినంత మేర ఇంకా జరగట్లేదు అనే దానికి ఏం చెప్తాను సార్? నేను ఏం చెప్తానంటే రెడ్ బుక్ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే రక్తం ఏమైనా కారాలు అనుకుంటున్నారు ఏంటి సార్? రెడ్ బుక్ అంటే ఏంటి? హీ క్లియర్లీ కేటగారికలీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ దట్. ఏంటదంటే ఎవరన్నా అధికారులు వాళ్ళ డ్యూటీకి అగెయిన్స్ట్గా పోయి, లా అండ్ ఆర్డర్ అగెయిన్స్ట్గా పోయి బ్లేటెంట్ వైలేషన్ చేసి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఆర్టికల్స్ని వ్యతిరేకించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష తగులుతుంది అని చెప్పాడు. అది పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు అని. దాని మీద ఎంత డిస్కషన్ అంటే ఎంత భయపడ్డారంటే కొన్ని ప్యాలెస్లో టీవీలు కూడా పగిలిపోయి ఉంటాయి. ఎంత భయపడ్డారంటే ఢిల్లీలో కూర్చొని ద సీఎం సన్ హిమ్సెల్ఫ్ హాస్ ఇంట్రడ్యూస్ దిస్ ఇలాగా మాట్లాడే స్థితికి వెళ్ళిపోయారు. అంత భయపడ్డారు. ఎందుకు వెన్నులో వణుకు పుడుతుంది? ఎందుకంటే తప్పు చేసావు కాబట్టి. నీ 4 పిల్లర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని మొత్తం అంతని కూడా డిమాలిష్ చేసి డెమోక్రసీని మొత్తం అంతా డివాస్టేట్ చేస్తేనే ఆ ప్రాబ్లం వస్తుంది. కనీసం నాకు తెలిసి కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ కూడా చదివి ఉండరు వీళ్ళందరూ. సో నేనేమంటానంటే ఈ విషయంలోని
కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ఏం ఎక్స్పెక్టేషన్స్ సార్? అంటే ఇప్పుడు అన్ని మీ ఆ రోజు ఎంపీగా ఉండి కస్టోడియల్ టార్చర్ అయ్యింది అని ఆయన చెప్పి అది అందరూ అవును అని నమ్మిన దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు అదే అనేది కూడా ఉంది. అదే సార్ నేనేం చెప్తానంటే సార్, కొన్ని కొన్ని పొలిటికల్ సినారియోలో ఇంపల్సివ్ అవ్వకూడదని నేను ఇందాకే చెప్తున్నాను. ఇవాళ చూడండి, ఆ సునీల్ ఐపీఎస్ అనే వ్యక్తి బీహార్‌లో దాక్కునే పరిస్థితికొచ్చాడా? ఒక మీరు ఈరోజు కామన్ అయిపోవచ్చండి అలాంటి రాక్షసుల రాజ్యం. ఒక ఐపీఎస్ దాక్కునే సిచ్యువేషన్‌కొస్తే దానికంటే దారుణమైన పరిస్థితి ఆ ఫ్యామిలీకి కానీ ఆళ్ళకి ఉండదు. ఇవాళ బీహార్‌లో వాళ్ళందరూ ఏమంటున్నారు? మా క్యాడరోడు, మా క్యాడర్. మరి ఇక్కడికొచ్చి ఎందుకు అరాచకాలు కానీ అంటే సగటు టీడీపీ కార్యకర్త ఏమంటారంటే, ఆ రోజు చిత్రవదకు గురైనటువంటి త్రిబుల్ ఆర్‌కి న్యాయం జరగలేదు. జగన్ వాళ్ళు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నటువంటి వివేక కేసులోనూ ఎటూ తేలలేదు. సో, ఇట్లాంటివి చాలా పెద్ద స్థాయిలో జరిగినాయి. కానీ క్రింది స్థాయిలో ఇంకా చాలా ఉంటాయి. కానీ ఇట్లాంటివి అన్నీ కూడా జరగాల్సిందే. న్యాయం జరగాలి గదా! అనేది సగటు కార్యకర్త. నా ఉద్దేశంలో న్యాయం ఉంటది. ఒకళ్ళ ఉద్దేశంలో న్యాయం ఉంటది సార్. నా ఉద్దేశంలో న్యాయం అయితే మాత్రం నేను ఒకటి చెప్తాను. ఏంటంటే ఇప్పుడు త్రిబుల్ ఆర్ గారిని తీసుకెళ్ళి అలా కొట్టారని చెప్పేసి వాళ్ళందరిని తీసుకొచ్చి కొట్టేయడం కాదు న్యాయం. త్రిబుల్ ఆర్ గారు పోరాడే విధానం ఎవడో పోరాడు సార్. ఆయనకి న్యాయం జరిగిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎలా జరిగిందని నేను చెప్తాను. ఏంటంటే ఇవాళ సునీల్ కోసం వెంటాడుతున్నారు. ఈరోజు హైకోర్టు కూడా డెసిషన్ ఇచ్చింది. ఇవాళ ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన వాళ్ళు కూడా తప్పని జరిగింది. ప్రజలకు అందరికి ప్రూవ్ అయింది. బయటకు వస్తున్నారు. ఈరోజు త్రిబుల్ ఆర్ గారిని ఉన్నత స్థాయిలో కూర్చోపెట్టారు తెలుగుదేశం పార్టీ. ఒక చైర్ స్థాయిలో కూర్చోపెట్టారని. సో ఆయనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. కానీ ఎవరైతే నాకు డిస్సాటిస్ఫై అని అనడానికి వాడికి ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎవరైతే కొట్టారో వాళ్ళని తీసుకొచ్చేసి ఒక రూమ్లో పెట్టేసి చంపేయాలంటారు కొంతమంది. సో అలాంటివి చేయడానికి ఇక్కడ లేరు సార్ ఎవరు. నేను ఓపెన్ చెప్తున్నాను. ఎందుకంటే ఇది డెమోక్రటిక్ సిస్టంలో లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఇఫ్ వీ గో అగెయిన్స్ట్ ఇట్ అది పార్టీ బతకదు. ఇప్పుడు గన్ పట్టుకున్నాడు గన్తో చేస్తారు సార్, కత్తి పట్టుకున్నాడు కత్తితో చేస్తారని ఈ పార్టీ ఐడియాలజీ ఎప్పటి నుంచో చెప్తుంది. పార్టీ ఐడియాలజీ ఏంటంటే పోరాడాలి, లా ప్రకారంగా వెళ్తాము. మధ్యలో జరుగుతున్నప్పుడు ఎవరన్నా ఒక బార్డర్ లైన్ దాటినప్పుడు మాత్రం 100% హీ విల్ బీ బిహైండ్ ద బార్స్. ఎవరైనా పోలీస్ కానీ దాన్ని కాంప్రమైజ్ అవుతే గవర్నమెంట్ కూడా వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. అంతేకాని కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద కొట్టాలి ఇవన్నీ అంటే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అది వేరే విధమైన మెసేజ్ వెళ్తుంది. అంటే తను వైజాగ్ రాజధాని అన్నప్పుడు జగన్ అక్కడ నమ్మలేదు. కానీ ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కునేలాగా ఆయన మావిగన్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి పదే చాలా స్పష్టంగా మావిగన్కి అన్యాయం జరుగుతుంది, అక్కడ చేస్తే బెస్ట్ రాజధాని అవుతుంది అని అన్నప్పుడు, అలాగే ఎక్కడైతే అమరావతి రైతులు జగన్కి వ్యతిరేకంగా పోరాడారో అందులో కొంతమంది వచ్చి ఇప్పుడు మళ్ళీ జగన్ కలవడం ఎట్లా చూస్తారు ఇవన్నీ? సార్ ఇది బేస్లెస్ ఆర్గ్యుమెంట్ అని నేను ఎందుకు అంటానంటే, ఆయనకు ఒక ఐడియాలజీ లేదు సార్. ఇప్పుడు ఏదైనా పార్టీ పెట్టినప్పుడు ఒక ఐడియాలజీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తెలుగు జాతికి న్యాయం చేయాలి, తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టాలి, ఢిల్లీ నడివీధుల్లోని ఎక్కడైనా తెలుగు జాతి ఒంగోకూడదు, మనం అందరం కూడా నిలబడి రొమ్ము విరిచి నించోవాలనేది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం తీసుకొచ్చారు? డెవలప్మెంట్ తీసుకురావాలి. అలాగే ఈ హైదరాబాద్ అనేది ఇక్కడ ఒక కంపెనీని తీసుకొస్తాను, దట్ విల్ బీ ఏ హూక్. ఆ హూక్ ఏంటి? డెవలప్మెంట్కి మైక్రోసాఫ్ట్ ఒక హూక్ అయింది. ఎప్పుడైతే ఆ డెవలప్మెంట్ మైక్రోసాఫ్ట్ వచ్చిందో ఆటోమేటిక్గా ఎవ్రీ వన్ ఈజ్ ఆన్ క్యూ. సో అందుకు బిల్ క్లింటన్ వచ్చారు. ఈ గవర్నెన్స్ ఉందంట, ఆ స్పీచ్ ఇప్పటికీ ఉంటుంది. మీరు బిల్ క్లింటన్ లైబ్రరీలో మీరు చూడండి. ఈ గవర్నెన్స్ ఉందా? ఈవెన్ అమెరికాలో నేను లైసెన్స్ తీసుకోవాలంటే లైన్లో నించోలేదు. సో తర్వాత మనకి ఇక్కడికి వస్తే సార్, బిఫోర్ గూగుల్ ఆఫ్టర్ గూగుల్ లోకేష్ గారు డెవలప్మెంట్కి మళ్ళీ ఒక హూక్ ఏంటి? గూగుల్. సో ఆఫ్టర్ గూగుల్ ఏమైంది? ఎవ్రీవన్ ఇస్ ఆన్ క్యూ. లోకేష్ గారి దగ్గరికి వచ్చి నేను పెడతా అంటున్నారు. అండ్ హీఈస్ ఆల్సో ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ డేటా సెంటర్స్ నౌ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు ఆ బేస్లెస్ ఆర్గ్యుమెంట్, తనకు ఒక ఐడియాలజీ లేదు అని అంటున్నానంటే, 2014లో తన ఐడియాలజీ ఏంటి? మా నాన్నగారిని చంపేశారు, హెలికాప్టర్ పడిపోయారు, దాన్ని చంపింది ఎవరో నాకు తెలుసు, ఎవరికో తెలుసు, మీరు నన్ను ఏదోటి కాపాడండి, నేను ఢిల్లీ యుద్ధం చేస్తున్నాను అని బై ఎలక్షన్ గెలిచారు. దాని తర్వాత మళ్ళీ 2014లో అదే ఐడియాలజీ. దాని తర్వాత ఏంటంటే 2019కి బాబాయిని చంపేశారు, తాతను చంపేశారు, నాన్న చంపేశారు, మళ్ళీ ఐడియాలజీ. మళ్ళీ 2024కి వచ్చేసరికి ఏంటంటే గొలకరాయ, నాకు ఇక్కడ తగిలింది, నన్ను చంపుదామని చూశారు. సో దిస్ ఇస్ వాట్ ఇది ఒక ఐడియాలజీ మీద ఎలక్షన్స్కి వెళ్తే అసలు ఎవరు నమ్ముతారు సార్? నేను ఇంకోటి మ్యావిగన్ అంటున్నాడు, సేమ్ ఇదే కాన్సెప్ట్, డివైడ్ అండ్ రూల్ కాన్సెప్ట్ మీద వెళ్ళి మ్యావిగన్ అని ఒక కన్ఫ్యూజన్ తీసుకొస్తే, ఆ కన్ఫ్యూజన్లో తను డిఫెన్స్కి వెళ్ళాడనడానికి నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే,
TV9 ఇంటర్వ్యూలో మిథున్ రెడ్డి అనే వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశారు మ్యావిగన్ మీద? ఎందుకంటే తన డిఫెన్స్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి. అంటే ఏంటి? కర్నూలు లేదు, ఇంకా వైజాగ్ లేదు, ఇంకా ఇక్కడ మ్యావిగన్ వచ్చింది మళ్ళీ. అది క్వశ్చన్ ఆ ఇంటర్వ్యూలో మిథున్ రెడ్డి గారిని అడిగితే తను ఏమంటాడు? మేము తప్పు చేసామని తెలిసింది, మేము రియలైజ్ అయ్యాం, అందుకే మ్యావిగన్కి వచ్చామండి. అంటే తప్ప నేను మ్యావిగన్ అనే స్క్రిప్ట్ ఎవరో రాస్తే నేను చదివేశాను, నాకు అసలు ఐడియా కూడా లేదు అని మాత్రం ఒప్పుకోవట్లే. నేను అందుకే ఏం చెప్తానంటే అండి, హైకోర్టు వచ్చేస్తుంది కర్నూలు, వైజాగ్లో అయితే నేను అసలు మామూలు డెవలప్ చేయనని చెప్పి తను ఓన్ హౌస్ కట్టుకోవడానికి ఎన్విరాన్మెంట్ రూల్స్ అన్నీ కూడా డివాస్టేట్ చేసి తీసుకెళ్ళడం, ఇవన్నీ చూస్తే అంటే అండి ఆ వ్యక్తికి, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో ఒక ఐడియాలజీ లేదు. ఐడియాలజీ లేనప్పుడు ఎలా నమ్ముతామండి? నీకు డిస్ట్రక్షన్ అనేది ఒక తనకు ఐడియాలజీ, డివాస్టేషన్ అనేది ఒక ఐడియాలజీ. మా ఐడియాలజీ అంటే డెవలప్మెంట్. దానికే కదా మళ్ళీ డెవలప్ చేస్తారని తీసుకొస్తారు. అందుకే నేను ఇది ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే, మ్యావిగన్ అనేది ఒక బూటకం, 3 క్యాపిటల్స్ అనేది ఒక బూటకం. సౌత్ ఆఫ్రికాకు ఉన్నప్పుడు మాకెందుకు ఉండకూడదు అన్నప్పుడే అర్థమైపోవాలి అది ఫ్లాప్ మోడల్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రొజెక్ట్ చేస్తున్నారని. మళ్ళీ మేము మారాం, అందుకే మ్యావిగన్ అంటున్నాం అని. అందుకు ఈ ఐడియాలజీస్ మీద వెళ్తే మాత్రం మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని కార్నర్స్లో కూడా డివాస్టేట్ అయిపోతుంది, మళ్ళీ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చేస్తుంది. అందుకని కంటిన్యూషన్ ఉండాలని చెప్తున్నారు. కానీ అమరావతి రైతులు జగన్ని కలవడం అనేది ఎట్లా చూస్తారు? ఎందుకు అంటే ఎవరి మీదైతే పోరాడారో ఆయన దగ్గరికి వెళ్ళి కలిశారు, ఒకటి. 2, అమరావతి ఉద్యమం అనేది చాలా పెద్ద ఉద్యమం. ఎందుకంటే మేము రూములు ఇచ్చాము, మా రైతులను ఆ రోజు మేము క్యాపిటల్ ఉండాలి అని. సో అక్కడ ఇంకా కూడా ప్లాట్స్ ఇంకా పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూట్ కాలేదు, అందరికీ న్యాయం జరగలేదు అన్నప్పుడు ఇప్పుడు ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు ఇంత పెద్ద ఎత్తున రాజధాని ప్రాంతంలోకి వస్తున్నాయని చెప్తున్నప్పుడు వాళ్ళకు న్యాయం జరగాలి కదా అనేది ఒక కీలకమైనటువంటి ఒక ఆర్గ్యుమెంట్. సార్ ఒక మాట చెప్తాను సార్, ప్రైడ్ అనేది అందరికీ ఉండాలి కదా సార్. ఇప్పుడు ప్రైడ్ ఆఫ్ మంగళగిరి అని నేను ఎందుకు ఆ బోర్డు ఓపెన్ చేశారు? ఎందుకంటే వీ షుడ్ ఫీల్ ప్రైడ్ వెన్ వీఆర్ స్టేయింగ్ ఇన్ దట్ కాన్స్టిట్యున్సీ. అలాగే నర్సీపట్నంలో బతికినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను నర్సీపట్నంలో పుట్టాను, అల్లూరి సీతారామరాజు చనిపోయిన ఊరు, పోరాడిన ఊరు, ప్రాణత్యాగం ఊరు అంటారు. అలాగా రాష్ట్రంలో క్యాపిటల్ లేనప్పుడు ఏం ప్రైడ్తో బతుకుతాం సార్? అది ఒక బతుకేనా? మన క్యాపిటల్ చేసుకోలేకపోయాం కదా. టెంపరీ బిల్డింగ్స్ వేసినప్పుడు నువ్వు టెంపరీ ఎక్కించావు, అదే కంటిన్యూషన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది ఎప్పటికైనా పర్మనెంట్ అయిపోను కదా. ఈరోజు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి మనం అలయన్స్లో ఉండి మోర్ దెన్ పాలిటిక్స్ ఎమోషనల్ బాండ్ ఏర్పడింది కాబట్టి ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే, ఈరోజు తమిళనాడు గురించి మాట్లాడుతున్నప్పుడు మరి తమిళ వాళ్ళందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ ఒకటైపోతారు, వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ అంటారు. ఈరోజు నీకు డబ్బులు వస్తుంటే మన తెలుగు జాతి కోసం ఒక ప్రైడ్ క్యాపిటల్ని తయారు చేసుకోవడానికి డబ్బులు వస్తున్నాయి అని ఆనందపడబోగా ఆ డబ్బులు ఎందుకు చేస్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు తేగలేవుగా, నువ్వు తేగలేకపోయావు. అక్కడికి వెళ్ళినప్పుడు ఢిల్లీలో కాళ్ళు పట్టుకొని నా కేసుల నుంచి కాపాడండి సిబిఐ అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వస్తే అవినాష్ రెడ్డి దగ్గర నుంచి ఆ సిబిఐని బయట తేవాలి, వాళ్ళని బెదిరించాలని ఆలోచించావు తప్ప, నీ కేసులో జైలుకి వెళ్ళకూడదని ఆలోచించావు తప్ప డబ్బులు ఎక్కడ తెచ్చావు? ఈరోజు డబ్బులు వస్తున్నాయి. ఈరోజు నితిన్ గడ్కరీ గారు మన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎంత ప్రైడ్ అనిపించిందంటే నాకు, అసలు ఇండియాలోనే ఇంత బ్రాడర్ హైవే అనేది, అసలు రింగ్ రోడ్ అనేది ఎక్కడా లేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే నేను అడిగాను ఇంత పెద్దది ఏంటంటే అసలు ఇండియాలో లేదు కదా అంటే, లేదు నేను ఫ్యూచర్ లాంగ్ లాస్ట్ ఆలోచిస్తున్నాను, అప్పుడు హైదరాబాద్లో కూడా నేను ప్రపోజ్ చేస్తుంటే ఇలాగే చెప్పారు, కానీ ఇది ఆలోచించడం అలా జరిగిందా లేదా అని ఆయన అన్నారు. అంటే ఏంటి, ఆయన ఒక 20-25 ఇయర్స్ ఆలోచించి ఒక పిరమిడ్ని తయారు చేసి ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్లోని పైన ఒక సంపద సృష్టిస్తే కింద దాకా వెళ్ళాలనే ఒక కాన్సెప్ట్తో, ఎకానమిక్ కాన్సెప్ట్తో ఆయన ముందుకు వెళ్తున్నప్పుడు నీ బ్రెయిన్ సరిపోద్దానికి. నేను అదే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బ్రెయిన్ చంద్రబాబు నాయుడు గారి ముందు 1% కూడా సరిపోదు. దాని అయితే క్లియర్ స్టేట్మెంట్, అండర్లైన్డ్. సో దీనికి నేనేమంటానంటే, ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు రైతులు వచ్చారు అని అన్నారు సార్, ఆ రోజు ఎంత పోరాడారు సార్? ఈరోజు అంటే అక్కడ మళ్ళీ డిస్టర్బ్ చేయాలని, ఆ రైతుల్లో కూడా గొడవలు పెట్టాలని, ఆ రైతుల్లో కూడా వాళ్ళ మధ్యలోని ద్వేషాలు లేపాలని, ఇలాంటివి ఆలోచించడం. దాని బదులు నేనేమంటానంటే సార్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఈవెన్ అ కైండ్ ఆఫ్ డేర్ టు అట్లీస్ట్ సపోర్ట్ ద క్యాపిటల్, స్టే సైలెంట్. అక్కడ ఎక్కడైతే బెంగళూరులో, కర్ణాటకలో కూర్చున్నారు కదా, కర్ణాటక డెవలప్మెంట్ గురించి ఆలోచించుకోండి మీరు. అంతేగాని తెలుగు జాతి గౌరవాన్ని, ప్రైడ్ని కొట్టాలని ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ మాత్రం ఎట్టి బస్సులో ఊరుకోదు. దీన్ని ఏ స్థాయికైనా తీసుకెళ్ళిపోతాం. ఈరోజు రాజ్యసభలో మాకు ఈ స్థానాన్ని కల్పించారు సార్. మేమేం ఆలోచిస్తామంటే ఆంధ్రప్రదేశ్ షుడ్ బి ప్రైడ్, దాంతోపాటు తెలుగు జాతి ఆల్వేస్ షుడ్ బి ప్రైడ్.
సో ఆ ప్రౌడ్ మూమెంట్ని క్రియేట్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. అంతేగాని అక్కడికి వెళ్ళి సార్ నాకు ఈ కేసులు ఉన్నాయి సార్, నాకు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి సార్, నాకు చూడండి సార్, వైస్ ప్రెసిడెంట్ గారి దగ్గర, ప్రెసిడెంట్ గారి దగ్గర, ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకోం సార్. దిస్ ఈజ్ నాట్ ద లాబీ వీ డూ ఫర్ అవర్ పర్సనల్ సెల్ఫిష్ మోటివ్. వీల్ డూ ఫర్ నేషన్ అండ్ స్టేట్. నేషన్ ఫస్ట్ అని ఇప్పుడు లోకేష్ గారు కూడా అంటున్నారు. ఇంకోటి ఏమంటున్నారు లోకేష్ గారు, హెడ్ వెళ్ళి నిన్న ఒక శాటిలైట్స్ కంపెనీ పక్కన కర్ణాటకలో నాకు ల్యాండ్ దొరకట్లేదు, మోర్ దెన్ దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ శాటిలైట్స్ ఇస్ మోర్ ఈజియర్ పార్ట్ దెన్ గెటింగ్ ఎ ల్యాండ్ ఇన్ కర్ణాటక అని అన్నప్పుడు ఆయన వెల్కమ్ చేశారు, ఆంధ్రాలో ల్యాండ్ దొరుకుతుంది రండి అని. కొంతమంది దాన్ని పారాసైట్స్ అనొచ్చు, ఏదని అనొచ్చు, బట్ హీ ఆల్వేస్ సేస్ దట్ దే షుడ్ బి కాంపిటేటివ్ స్పిరిట్ బిట్వీన్ ద స్టేట్స్. కానీ అంటే అమరావతి రైతులకు న్యాయం జరగాలి కదా అనేది. అంటే చంద్రబాబు నాయుడిని ఫస్ట్ 2014లో నమ్మారు, ఆయన పెట్టినటువంటి ప్రపోజల్ని ల్యాండ్ పూలింగ్ని నమ్మారు, మళ్ళీ ఇప్పుడు ఆయన రావాలని కోరుకున్నారు. ఇప్పుడు ఆయన వచ్చాక కూడా న్యాయం జరగట్లేదు అనే వాళ్ళకి ఏం సార్ న్యాయం అంటే ఏంటంటే తెలుసా సార్, నేను చెప్తాను వాళ్ళకి న్యాయం అంటే ఏంటంటే, వాళ్ళకి ఏదైతే 1000 గజాలు ఇచ్చినా 2000 గజాలు ఇచ్చినా ఆ గజం అనేది పెరగడం న్యాయం. వాళ్ళు ఏదైతే లాస్ అయ్యారో వాళ్ళకి ఆ ప్రాపర్టీని చిరస్థాయిగా నిలబెట్టడం న్యాయం. అది చంద్రబాబు నాయుడు గారు 100% చేస్తారో చూపెడుతున్నారు కూడా. అక్కడ జరగకపోతే వర్క్ మొత్తం 2 ఇయర్స్లో ఏది కనబడకపోతే ఆ రోజు మనం మాట్లాడచ్చు. కానీ 2 ఇయర్స్ నుంచి ఎంత వర్క్ కనబడుతుంది అక్కడ. మొన్న జ్యుడిషియరీకి కూడా బిల్డింగ్స్ అన్నీ కూడా ఇండియాలో ఎక్కడా లేవు అలాంటి బిల్డింగ్స్. అది అది 100% రైతులకైతే మాత్రం నేను చెప్తున్నాను సార్, ఆల్మోస్ట్ దే ఆర్ సాటిస్ఫైడ్. ఎవరినైతే డివైడ్ చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళు లేనిపోని కల్పిస్తారు, కానీ ఫైనల్గా సక్సెస్ అయ్యేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అదే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక ఎగ్జాంపుల్ కూడా కోట్ చేస్తారు. యూసఫ్గూడ దగ్గర అప్పుల్లో రోడ్ వైడనింగ్ చేస్తుంటే పీజీఆర్ గారు వెళ్ళి, అప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు వెళ్ళి ధర్నా చేశారు. అప్పుడు పీజీఆర్ గారికి చెప్పారట ఆయన, ఏమని, ఫ్యూచర్లో ఇలా ఉంటుంది, ఇక్కడ ఫ్లైఓవర్స్ వస్తాయి, ఓన్లీ 10 ఫ్లైఓవర్సే నేను ఇనాగ్రేట్ చేయగలిగాను, ఆటోమేటెడ్ సబ్స్టేషన్ ఇప్పుడు యూసఫ్గూడలో పెడుతున్నానంటే ఆ మూమెంట్ పీజీఆర్ గారు అర్థం చేసుకోలేదు. కానీ పీజీఆర్ గారు చనిపోకముందు మాత్రం ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, నేను అప్పుడు ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఎంత బాగా డెవలప్ అయిందని. సో సిమిలర్గా ఇదే జరుగుతుంది సార్. ఏంటంటే ఫార్మర్స్ అందరికీ కూడా ఫార్మర్స్ని మర్చిపోవడం అనేది జరగదు సార్. ఎందుకంటే పోలవరం 27కి ఇచ్చేస్తానని ప్రామిస్ చేస్తున్నారా, ఉత్తరాంధ్ర సుజలాంధ్ర వస్తుందా? ఈరోజు త్యాగం చేశారు సార్ వాళ్ళు. ఇండియాలో ఎక్కడా లేదు ఆ కాన్సెప్ట్, అంత త్యాగం చేశారు. అలాంటి రైతులు ఈరోజు ఆయన్ని దేవుడి కింద ప్రార్థిస్తున్న వాళ్ళని అసలు మోసం చేయాలని 1% కూడా ఉండదు. అది నేను ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన నిరంతరం కూడా నార్మన్ ఫాస్టర్ అనే ఆర్కిటెక్ట్ సార్, అలాంటి ఆర్కిటెక్ట్ ఈ వరల్డ్ ఎవడు కూడా ఊహించరు. అలాంటి ఆర్కిటెక్ట్ తీసుకొని ఈ సిటీ డెవలప్ అయిన తర్వాత మీరు నమ్మరు, ఐఎమ్ టెలింగ్ యూ, there is a committee of architects in this country who wanted to visit Amaravati and see what it is. అలాంటి స్థాయిలో నిర్మించబోతున్నారు. రైతులకు 100% కాదు, నేను 1000% వాళ్ళ చిరస్థాయిలో వాళ్ళ జనరేషన్స్ కూడా ఎప్పటికి కూడా దే విల్ బి ఇండెటెడ్ టు ద లీడర్. అలా జరుగుతుంది. కానీ రాష్ట్రంలో అంటే మేము మెగా డిఎస్సి వేస్తామని మేము ఎన్నికల ముందు హామీ ఇచ్చి మెగా డిఎస్సి వేశారు, మేము ఉద్యోగాలు ఇచ్చామని మీరు చెప్తున్నారు, టీడీపీ నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి. కానీ అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి, అది అమ్ముకున్నారు, ఇన్ని లక్షలకు ఒక ఉద్యోగం అని చెప్పి అమ్ముకున్నారు, ఇవిగో ప్రూఫ్స్ అని చెప్పి స్పోర్ట్స్ కోటా అని కొంతమంది అంటే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో దానికి పూర్తి స్థాయిలో కౌంటర్ ఇవ్వలేకపోతున్నారా, అసలు అందులో ఏం జరిగింది అనేది? సింపుల్గా ఒక మాట చెప్తాను సార్. అచ్చ తెలుగులో ఏంటంటే, సో అమ్మకు అన్నం పెట్టలేనోడు పెన్నమ్మకి బంగారు గాజులు చేపిస్తారన్నాడు అన్నాడు వెనక్టిగా ఒకడు అంటారు. నేను ఎందుకు ఆ మాట అన్నానంటే, ఈ మాట అసలు డిఎస్సి గురించి ఏ రోజున్నా ఆలోచించాడు ఆయన? అసలు డిఎస్సి పక్కన పెట్టారు సార్, టీచర్లు తీసుకెళ్ళి వైన్ షాప్ దగ్గర నించోపెట్టాలని ఆలోచించే వ్యక్తి టీచర్ల జాబ్ గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. అది చాలా హాస్యాస్పదం. 1. 2, డిఎస్సి నువ్వు ఎప్పుడైనా తీసుకొచ్చావా? అసలు మెగా డిఎస్సి అంటే ఏంటండి అంటున్నారు మొన్న ఇంటర్వ్యూలో. అదే మాట అక్కడున్న మంగళగిరి కాన్స్టిట్యున్సీలో రామకృష్ణ అనే వ్యక్తి క్యాండిడేట్గా పక్కన పెట్టుకొని మైక్ తీసుకొని నేను మెగా డిఎస్సి తీసుకొస్తాను అని అరిసిన వ్యక్తి నువ్వేనా? మరి 5 సంవత్సరాలు మెగా డిఎస్సి గురించి మర్చిపోయి టీచర్లు హింసించి టీచర్ని వైన్ షాప్ దగ్గర పెట్టిన వ్యక్తి నువ్వు, బాత్రూమ్లు కూడా ఫోటో తీయమని చెప్పి టీచర్స్ దగ్గర యాప్ పెట్టిన వ్యక్తి నువ్వు, ఈరోజు నువ్వు మెగా డిఎస్సి గురించి మాట్లాడడానికి అర్హుడు కాదు. అందుకే లోకేష్ గారు ఏమంటున్నారంటే, నాకు ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా ఒక గంతలు కట్టుకున్న గుర్రంలాగా నేను పరిగెట్టి చూపెడతాను. ఫస్ట్ ఈ డిఎస్సి రిలీజ్ చేసాం, సుమారుగా ఇంత వేల మందికి ఉద్యోగాలు వస్తున్నప్పుడు నీకు బాధ ఏంటి? నాకు ఫస్ట్ పాయింట్ అర్థం కాదు. ఇంకోటి అంటే, ఐఏఎస్లు మనం కూర్చొని హారిజాంటల్ రిజర్వేషన్ గురించి, వర్టికల్ గురించి అసలు నాకు తెలిసి ఆ 1% ఆయనకు అర్థమైన కూడా ఉండదు. ఎందుకంటే ఆయనకు ఆ సబ్జెక్ట్ తెలియదు. ఆయన సబ్జెక్ట్ ఏం తెలుసు అంటే, తనకి మెడల్ వచ్చింది, తనకి ఎందుకు ఇవ్వట్లేదు, తనకి వచ్చింది. హీ వాంటెడ్ టు ప్రూవ్ అండ్ మేక్ ఎన్ కాంట్రవర్సీ దట్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ బిగ్ హ్యాస్ హ్యాపెండ్.
నిన్న లోకేష్ గారు ఏమన్నారు, నీకు దమ్ముంటే నీకు సత్తా ఉంటే వచ్చి నాతో ఆర్గ్యూ చేయి, డిబేట్ చేయి అని అడుగుతున్నారు. డిబేట్ చేసిన వెంటనే టక్కని మాయమైపోయి కన్నబాబు గారు వచ్చారు. కన్నబాబు గారు వచ్చి నేను రెడీ డిబేట్ కను. కన్నబాబు గారు నేను ఈరోజు చెప్తుంది ఏంటంటే, ముందు అసలు చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ పోడియం దగ్గర నేల మీద కూర్చున్న సిచ్యువేషన్ వాళ్ళు గుర్తుందో లేదో, ఆ రోజు ఎందుకు కూర్చున్నారో తెలుసా? ప్రజలకు గుర్తు చేయవలసిన అవసరం ఏంటంటే, ఆ రోజు రైతులకు ఇన్సూరెన్స్ కట్టాను 500 కోట్లు అని చెప్పి దొంగ జీవో లేని జీవో అని ఇచ్చానని చెప్పిన వ్యక్తి ఈ కన్నబాబు గారు కాదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చుని ఆ వ్యక్తి వచ్చి ఈరోజు స్కామ్ గురించి మాట్లాడుతానంట. ఇంకా అది దానికంటే ఇంకోటి ఉండదు, దిగజారు రాజకీయం ఉండదు. అందుకే లోకేష్ గారు అంత గట్టిగా చెప్పారా లేదా? అంత గట్టిగా చెప్పినప్పుడు మొన్న ఫోన్ రికార్డింగ్ ఏదో బయట పెట్టారు. ఫోన్ రికార్డింగ్ ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ తీసుకొని ట్రూ కాలర్లో పెడితే ఎవరిదండి వచ్చింది? వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తిది వచ్చింది. ఇంత దారుణమైన కాన్స్పిరసీ సృష్టించడానికి ఇంకేమైనా ఉందండి అసలు? నేను ఇప్పటికే ఏమని చెప్తున్నానంటే, ఈరోజు ఎంతోమందికి మెగా డీసీ తీసుకొచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి లైబ్రరీలో కూర్చొని కష్టపడి చదివిన టీచర్స్ ఉద్యోగాలు ఎందుకే నువ్వు పొగడదామని అనుకుంటున్నావు? కానిస్టేబుల్స్ ఉద్యోగాల గురించి మాట్లాడే ఈరోజు లోకేష్ గారు తీసుకొచ్చారు. ఇన్ని జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ తీస్తున్నారు. ఈరోజు అన్ని విధాలు కూడా నెక్స్ట్ డిఎస్సిని కూడా తీయబోతున్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతుంది. జాబ్ క్యాలెండర్ గురించి ఫస్ట్ మాట్లాడింది ఎవరు? మీరే కదా. మరి ఈరోజు ఎందుకు 5 years జాబ్ క్యాలెండర్ గురించి తీయలేదు మీరు? ఈరోజు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చింది ఏంటి 1,00,000 ఉద్యోగాలు? వాళ్ళందరినీ కూడా ఈరోజు అయోమయంలో పడిచేసారా? శాలరీలు చాలా తక్కువ ఇచ్చారా? ఇష్టం వచ్చినట్టు పని చేయించుకున్నారా? సర్వేలు చేయించారా? వాళ్ళందరికీ ఒక అడ్రస్ లేకుండా చేస్తారు. అందుకే నేను ఈరోజు చెప్తున్నానంటే, జాబుల విషయంలో కూడా ఏదైనా బ్రాండ్ మార్క్ ఉందంటే అది లోకేష్ గారు. ఆ లోకేష్ గారు ఆ జాబులు ఇస్తానన్నారు, 20 lakh జాబ్స్, దాని వెనకాలే పరిగెడుతున్నాడు. అది తీసుకొచ్చి చేస్తారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగిపోద్ది. ఏ డిఎస్సిని మీరు ఆపలేరు. ఎన్ని స్కాములు ఇవన్నీ చెప్పినా కూడా అది జరగలేదు. జరిగితే ఉంటే నువ్వు కానీ అథెంటికేటెడ్గా ప్రూవ్ చేయమని ఈరోజు ఛాలెంజ్ చేస్తాను. కానీ కమింగ్ టు అంటే పార్టీ దగ్గరికి వస్తే, టీడీపీ జనసేన కూటమిగా అక్కడ ఉన్నాయి. కానీ పదే పదే ఒకటి వస్తుంది, అంటే తెలంగాణలో ఎక్కువ టైం ఉంటారు, వీకెండ్ పాలిటిక్స్ అన్ని తెలంగాణలో చేస్తారు, హైదరాబాద్కి వస్తారు, జనసేనకి ఇక్కడ ఏం పని, ఇట్లా రకరకాల, అంటే హైదరాబాద్ బేస్డ్ ఏం పని టీడీపీకి, ఇంకా ఇక్కడ వదలట్లేదు అని ఇక్కడ నుంచి కావచ్చు, అటువైపు నుంచి వైసీపీ కూడా అదే మాట, మీరు హైదరాబాద్ వెళ్ళిపోతారంట. సో దీన్ని ఎట్లా అంటే? సార్ ఒక మాట చెప్తాను సార్. లోకేష్ గారు ఏ విధంగా అయితే ఫర్మ్ డిటర్మినేషన్తో పనిచేసి, చంద్రబాబు నాయుడు గారు ఏవైతే విజన్తో పనిచేస్తారో, పవన్ కళ్యాణ్ గారు ఎంత కమిట్మెంట్తో పనిచేస్తారనేది నేను స్వయంగా చూశాను. చంద్రబాబు నాయుడు గారు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు ఆ రోజు నైట్ ఎవ్వరూ రాలేదు. ఆయన వచ్చి రోడ్డు మీద కూర్చొని నాకు ఈ న్యాయం జరగాలని పోరాడిన వ్యక్తి. ఆయన సస్టైనబిలిటీ అంటే పొలిటికల్ సినారియోలో పేషెన్స్ ఇంపార్టెంట్. ఆ పేషెన్స్ నిలువెత్తు మొత్తం కూడా ఆయన బాడీలో ఆ పేషెన్స్ పెట్టుకొని ఎక్కడా కూడా వాళ్ళు ఇంపల్సివ్ అవ్వకుండా పార్టీని నడిపించే విధానం అందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్. పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఆయన ఫస్ట్ నుంచి ఒక ఐడియాలజీ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నేషన్ కాపాడాలి, ఈ జనసేన పార్టీ సనాతన ధర్మం కోసం నిలబడింది, నేషన్ కోసం నిలబడింది. ఈ జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవ్వి ముందుకు తీసుకెళ్తున్న విధానం ఎప్పటి నుంచో చెప్తున్నారు. అది అర్థం కాకపోతే వీళ్ళకి ఏం చెప్తాను సార్, మూర్ఖులు వీళ్ళందరూ కూడా. ఈయన ఏమన్నా హైదరాబాద్ ఎందుకు వెళ్ళారు, తెలంగాణ ఎందుకు వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళేందుకు? నిన్నే కదా ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఏమని చెప్పారు? ప్రాంతీయాలు ఏ ప్రాంతంలో అయినా కానీ అందరూ కూడా ఎవరైతే నేషన్ కోసం నిలబడతారో జనసేన దానికి ఉంటుందని చెప్పి ఒక ఐడియాలజీ చెప్తున్నారు. అలయన్స్లోని ఎంత హెల్తీ ఎకోసిస్టమ్తో ముందుకెళ్తున్నాం మేము. ఈరోజు చూస్తే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, బీజేపీ మాధవ్ గారు వాళ్ళందరూ డిస్కస్ చేసుకుని నిర్ణయాలు తీసుకుని, ఈవెన్ రాజ్యసభ కూడా మాకు అనౌన్స్ చేసే ముందు వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు కదా, ఒక ఎలైన్గా వెళ్తున్నారు కదా. అది చూసి తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళు ఎసిడిటీ వస్తుంది, బేసిక్గా ఓపెన్గా చెప్తున్నాను. ఆ ఎసిడిటీతో ఏం చేస్తున్నారు? ఇష్టం వచ్చినట్టు విమర్శించడం. నీకు కష్టం జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళడం నీకు చేత కాకపోతే వీళ్ళు వెళ్ళరు. నిన్న ఒక క్రిమినల్ తను గన్ పట్టుకొని ఫొటోస్ ఉన్నాయి, లేకపోతే కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ చేశారంటున్నారు, అక్కడికి వెళ్ళారు. కానీ ఒక అమ్మాయికి ప్రాబ్లం వస్తే తునిలో కానీ అక్కడికి ఎందుకు వెళ్ళలేదండి మీరు? ఈరోజు నేను ఒకటే చెప్తున్నానండి, నిలువెత్తిన రాజకీయం చేయాలని డిసైడ్ అయ్యి స్వార్థ రాజకీయాలకి తావు తీస్తే మాత్రం ఎవడేం చేయలేడు. నేషన్ బాగుపడాలి, స్టేట్ బాగుపడాలి, తెలుగు జాతి బాగుపడాలి, తెలుగు జాతి ప్రైడ్తో నిలబడాలని రాజకీయం చేస్తే ఎప్పుడైనా బాగుపడతాను. ఈరోజు వీకెండ్ రాజకీయాలు ఇవన్నీ ఏంటంటే అసలు ఈ స్టేటు కంబైన్డ్ మొన్నటిదాకా ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఆ రూల్స్ ప్రకారంగా, నార్మ్స్ ప్రకారంగా డివైడ్ అవ్వచ్చు. కానీ పూర్వం నుంచి ఇప్పుడు మెడ్రాస్ నుంచి డివైడ్ అయినప్పుడు అక్కడ పాత ఇల్లులు ఇప్పుడు చాలామందికి ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా హైదరాబాద్లో ఇల్లు ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి.
అంతేగాని కర్ణాటకలోనే అసలు మేము ఎప్పుడూ లేము కదండి. కర్ణాటకలో ఎందుకుంటున్నారండి వీళ్ళు అసలు నాకు అర్థం కాదు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే అండి, ఇలాంటి విమర్శలు వద్దు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, మాధవ్ గారు కానీ వీళ్ళందరూ నేను ఒకటే చెప్తున్నానండి. దే హ్యావ్ ఇన్నఫ్ ప్యాట్రియాటిజం. అసలు దేశం అంటే భక్తి, తెలుగు జాతి అంటే భక్తి. అందుకనే వాళ్ళని హింసించిన, రోడ్డు మీద కూర్చోపెట్టిన, నిలబడ్డారు, పోరాడారు. అది ఇంపార్టెంట్. కానీ మీరు కూటమి అని చెప్తా ఉన్నారు అని చెప్తారు. కానీ నేషనల్ పాలిటిక్స్కి వచ్చేసరికి జగన్ కూడా మోడీతోటే ఉన్నాను ప్రతి చిన్నదానికి, అంటే మిగతా అన్ని విషయాల్లో ఏ విషయం తీసుకొచ్చినా కూడా ఎన్డీఏ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, అన్నిటికీ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సో ఆ బంధం ఎట్లా చూస్తారు? సార్, లిక్కర్ స్కామ్ చేసి, యాక్స్ పాలిటిక్స్ చేసి, గొడ్ల పార్టీ అని ఎందుకంటారండి? అందరు ప్రతి కింద స్థాయి వరకు గొడ్ల పార్టీ అని ఎందుకు అంటున్నారండి? యాక్స్ పార్టీ అని ఎందుకు అంటారంటే, చంపారు, మర్డర్లు చేశారు, గుండుపోటు అని చెప్పారు. అదొక కాన్స్పిరసీ. ఎందుకు నువ్వేం చెప్పడం కాదు, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. లిక్కర్ స్కామ్లో ఈరోజు ఒక్కొక్కరు బయటపడుతుంది. అసలు ఎన్ని వేల కోట్లు బయటపడుతున్నాయి, ఎన్ని కనబడుతున్నాయి. ప్రతి ప్రాంతంలో దోసేసుకున్నారు ఇష్టం వచ్చినట్టు. ఉత్తరాంధ్రలో అయితే ఎంత సబ్మిసివ్గా ఉంటారు జనాలు, అలాంటి దగ్గర కూడా దోచుకున్నారు. అలాంటి దగ్గర కబ్జాలు జరిగాయి. ఇలాంటి వాళ్ళని బీజేపీ ఎందుకు ఎంకరేజ్ చేస్తుందండి? పోనీ బీజేపీ ఐడియాలజీ ఏంటండి? సవార్కర్ గారి ఐడియాలజీ ఏంటండి? ఏక్ దేశ్ ఏక్ ఆశ అంటారు. ఎందుకంటారండి? అంటే ఒక దేశం మొత్తాన్ని ప్రేమించమని చెప్తారు, ఒక హోప్తో ప్రేమించమని చెప్తారు. ఈరోజు బీజేపీ ఐడియాలజీ అదే అండి. ఇలాంటి అన్నీ చేసిన కాదు. సో వీళ్ళ అజంప్షన్ అది. ఇక్కడ ఏంటంటే, నేను రోడ్డు మీదకి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు ఎవరైనా గొడవ పెట్టడానికి ఉంటారు, వీధుల్లో కుర్రోళ్ళందరూ క్రికెట్ గొడవలు అవుతున్నాయి అనుకోండి, చిన్న గల్లీ గొడవలు, అరే మా ఎమ్మెల్యే ఉన్నాడు మా వెనకాల అంటాడు. అలాగే ఈయన ఈ అపోజిషన్ టైంలో ఆయన స్కిన్ కాపాడుకోవడానికి నా వెనకాల మోడీ ఉన్నారు, వాళ్ళు చెప్పారండి నేను ఉన్నామని. అంటే మేకపోతే గంభీర్యమే అంట. అంతే, సింపుల్ లాజిక్, హ్యూమన్ టెండెన్సీ. అంటే ఆ స్థాయికి దిగజారిపోయారు వీళ్ళు. నేనేమంటానంటే, బీజేపీ లీడర్షిప్ ఒక క్రెడిబిలిటీతో వెళ్తున్నారు. ఆ క్రెడిబిలిటీ వెళ్ళిన వాళ్ళకి ఎవరు క్రెడిబుల్ పీపుల్లో తెలుసు, ఎవరు స్టాన్ఫోర్డ్లో చదివారో తెలుసు, ఎవరు విలువలతో ముందుకెళ్ళారో తెలుసు. అందుకే లోకేష్ గారిని తీసుకెళ్తున్నప్పుడు లోకేష్ గారితో 1.5 hours మాట్లాడుతున్నారు, 2 hours మాట్లాడుతున్నారు నరేంద్ర మోదీ గారు. ఎందుకు మాట్లాడతారండి? బికాస్ హీ కుడ్ కనెక్ట్ విత్ ద ఐడియాలజీ, హీ కుడ్ కనెక్ట్ దట్ లోకేష్ గారు ఒక నేషన్ కోసం నిలబడే వ్యక్తి అని అనుకుంటున్నారు. యోగా డే రోజు ఆయన వచ్చి ఆశ్చర్యపోయాడు. ఎలా ఆశ్చర్యపోయాడంటే, ఇంతమంది జనాన్ని ఇంత డిసిప్లిన్డ్గా మార్నింగ్ 5:30కి తీసుకొచ్చి ఇలా చేయడం అనేది, దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ బ్లూ ప్రింట్ టు ద హోల్ నేషన్ అని చెప్పాడు. ఇంకా అంతకంటే పెద్దవాడు ఎప్పుడన్నా 5 ఏళ్ళలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేయడానికి వచ్చిన నరేంద్ర మోడీ గారు ఆ రోజు మైక్లో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పారండి? ఈయనే వెళ్ళిపోయి తెలుగులోని, నేను సార్ స్పెషల్ స్టేటస్ కావాలి సార్ నాకు ఇవన్నీ మాట అంటే, ఆ రోజుకి ఆ స్టేట్మెంట్ అయిపోయింది. మళ్ళీ స్పెషల్ స్టేటస్ గురించి ఎత్తుతారండి? ఎత్తరు. కానీ ఈరోజు క్లియర్గా ఒక స్టాండ్ మీద నించొని, ఇప్పటికి మీరు చూడండి, ఢిల్లీ వెళ్తే నరేంద్ర మోడీ గారు ఎంతసేపు అపాయింట్మెంట్ ఇచ్చి లోకేష్ గారితో మాట్లాడుతున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నారు. దట్స్ వాట్ ద కమిట్మెంట్ ఈజ్ త్రూ ద నేషన్, టు ద నేషన్, టువర్డ్స్ ద నేషన్. సో ఈ ఐడియాలజీ చూసుకుంటారండి, ఇది ఊరికే అవ్వదండి. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కానీ ఇవన్నీ ఒక నేషన్ కాపాడడానికి ఏ విధంగా ముందు తీసుకెళ్తున్నారో వాళ్ళు తీసుకెళ్తారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అదే ఎగ్జాంపుల్ అయింది. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, గల్లీలో మామూలు పిల్లలు వెళ్ళి ఏ విధంగా అయితే మేకపోతే గాంభీర్యం చూపెట్టి ఎదుటోని బెదిరించడానికి ట్రై చేస్తారో ఆ విధంగా చేస్తున్నారు. కానీ నేను ఒకటి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ గొడ్ల పార్టీకి మాత్రం సమాధి అయిపోతుంది, దాంట్లో డౌట్ లేదు. అయితే మీ ఉత్తరాంధ్ర పాలిటిక్స్కి వచ్చేసరికి చాలామంది ఒక ఒపీనియన్ వచ్చి, అంటే మీకు రాజ్యసభ రావడానికి మెయిన్ అంటే లోకేష్ ఎక్కువగా అంటే పార్టీ మీద తనకి ఇవ్వాలి, తనకు కష్టపడ్డారని చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. పార్టీ ఇవ్వడానికి కూడా కారణం ఏంటి అంటే, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు పార్టీలో పెద్ద లీడర్గా ఎదుగుతున్నారు, రేపు పొద్దున ఆల్టర్నేటివ్ అవుతారనే ఉద్దేశంతో తనని కట్ చేయడానికి చింతకాయల విజయ్ని మళ్ళీ ఇంకొక ఫోర్స్గా ప్రొజెక్ట్ చేయడానికి కోసమే రాజ్యసభ తెచ్చారు, ఢిల్లీకి పంపిస్తున్నారు అనేది కూడా ఒక ఒపీనియన్ ఉంది. దాన్ని ఏమంటారు? సుత్త తప్పండి. ఎవరైతే అనుకుంటున్నారో ఇలాంటి మాటలన్నీ కూడా, వాళ్ళు చాలా దిగజారుగా ఆలోచించడం తప్ప ఇంకోటి లేదు. ఎందుకంటే నేను మాట అంటున్నానంటే, అందరూ ఒక ఫ్యామిలీ అండి. అసలు రామ్మోహన్ నాయుడు గారు ఏ విధంగా మన ప్రైడ్ని పార్లమెంట్లో నించోబెట్టడం కానీ, ఆ గలం ఎత్తడం కానీ, కొన్నిసార్లు క్రైసిస్లో వచ్చినప్పుడు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడే విధానం కానీ, అవన్నీ కూడా చాలామందికి ప్రైడ్ అనిపించిందండి. ప్లస్ మొన్న కూడా క్రైసిస్ వచ్చినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేశాడు ఆయన. రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూలో డైరెక్ట్ క్వశ్చన్స్ ప్రతిదానికి ఆన్సర్ చెప్పుకుంటే, ఆయనే ఒక 1 minute ఆగి, ఐ వుడ్ అప్రిషియేట్
యూ ఫర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్. ద నేషన్ హ్యాస్ టు నో దిస్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి కూడా. ఇప్పుడు నేను ఈ మాటకి ఒక మాట క్లారిఫికేషన్ ఏంటంటే, అందరూ ఒక ఫ్యామిలీగా లోకేష్ అన్నగారు ఏమంటారంటే, వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాకైనా ముందైనా కానీ అందరూ కాంపిటేటివ్ స్పిరిట్తో పనిచేయాలి. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, నిజంగా ఆలోచన నిజమైతే మన లోక్సభలోనే నాకు సీట్ ఇచ్చి నిలబెట్టేవాళ్ళు కదా. సో ఎప్పుడు కూడా అలా ఉండదండి పార్టీలో ఎలా ఉంటుందంటే, ఎర్రంనాయుడు గారు స్వర్గస్థులైన ఎర్రంనాయుడు గారు ఎంతో కష్టపడిన వ్యక్తి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన చూసి పెరిగిన వ్యక్తిని. అలాగే అయన్ పాతు గారు మా నాన్నగారు తీసుకొని అంత చాలామంది పెద్ద కళా వెంకట్రావు గారు తీసుకొని అందరూ కష్టపడిన వ్యక్తులు. ఈ కష్టపడిన వ్యక్తులందరూ కూడా దాంతోపాటు కూడా వాళ్ళకి అవకాశాలు వస్తాయి, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా అవకాశాలు వస్తాయి, అవకాశాన్ని నిరూపించుకొని అక్కడ శ్రీకాకుళంలో 3 సార్లు విన్ అవ్వడం కానీ, తర్వాత మాకు ఈరోజు రాజ్యసభ అవకాశం ఇవ్వడం కానీ, లోకేష్ గారు ఎక్కడూ కూడా జెండా ఎగరలేని నియోజకవర్గంలో జెండా ఎగరించడం కానీ, అంటే ఏంటంటే ఎవ్రీ వన్ యాజ్ అన్ అసెట్ ఫర్ ద పార్టీ. మేము అలా చూస్తాం, ఆ పర్స్పెక్టివ్లో చూస్తాం. అంతేగాని ఎవరెవరి కాంపిటీషన్ అండ్ ఎవరెవరి కాంపిటీషన్. ఇది మళ్ళీ నేను ఇంకోటి చెప్తుంది ఏంటంటే, ద నాలెడ్జ్ లోకేష్ గారు ఈస్ హ్యావింగ్ ఈస్ వెరీ బ్రాడ్ మైండెడ్. ఎంత బ్రాడ్ మైండెడ్ అంటే, ఈ వ్యక్తి కాంపిటీషన్ అలా ఉండదండి ఎప్పుడు ఆయనకి ఎలా ఉంటుందంటే, పార్టీని బతికించాలి. పార్టీని బతికిస్తే ఏంటంటే అది జై తెలుగుదేశం, దాంతోపాటు నా బాధ్యత తెలుగుదేశం. జై తెలుగుదేశం, నా బాధ్యత తెలుగుదేశం. ఈ తెలుగుదేశం కుటుంబాన్ని కాపాడుకుంటూ మేము ముందుకెళ్ళాలని ఓత్ తీసుకొని మేము ముందుకెళ్తాం. మొన్న కూడా మహానాడులో మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్లైన్ ఒక్కసారి చెక్ చేయండి, మా గుండె మీద చేయి పెట్టుకున్నాం. ఎప్పుడూ కూడా అలాంటి ఇలా ముందుకు పెడతాం, లేకపోతే జై తెలుగుదేశం ఇలా అంటాం, కానీ మేము గుండె మీద చేయి పెట్టుకొని మొన్న క్లియర్గా చెప్పాం, ఏమన్నా నా బాధ్యత తెలుగుదేశం, ఈ బాధ్యత తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్తామని. దిస్ హ్యాస్ టు హ్యాపన్ యాజ్ అ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఫర్ ద మిలిటరీ అండి. ఇది మిలిటరీ ఆర్గనైజేషన్లో తీసుకెళ్తాము. రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండాని ఏ ప్రాంతంలో అయినా ఎగరేయడానికి కాంపిటీషన్ కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరిని తయారు చేస్తాం. ఎక్కడైనా కొన్ని దగ్గర జరుగుతుందండి. ఎలా జరుగుతుందంటే, మనకి కొన్ని సౌత్ ఇండియన్ పార్ట్స్లో కానీ, నార్త్ ఇండియన్ పార్ట్స్లో కానీ, వీడు ఎదుగుతున్నాడు. తెలుగుదేశం పార్టీలో ఎదిగితే మాకు సంతోషం. అంటే అల్టిమేట్గా ఒక రాజకీయ పార్టీకి అల్టిమేట్ గోల్ రాజకీయాలనే ఉంటుంది. సో అట్లాంటి క్రైసిస్ రేపు పొద్దున్న ఎట్లాంటి అవసరం ఎట్లాంటి ఇబ్బంది అయినప్పుడు, సో అట్లాంటి ఉండకూడదు ఆల్టర్నేటివ్ అనేది, కాబట్టి ఒకరిని కావడానికి ఇంకొకరిని ప్రొజెక్ట్ చేయడం అట్లాంటివి అది చెప్తానండి. ఇప్పుడు కాంపిటీషన్ రాష్ట్రాల మధ్యలోనే హెల్తీగా ఉండాలని ఆలోచించే ఐడియాలజీ ఉన్న నారా లోకేష్ గారు అలాగే ఎప్పుడు ఆలోచించారండి. అవర్ ఎయిమ్ ఈజ్ టు మేక్ నారా లోకేష్ గారు యాజ్ అ హ్యూజ్ లీడర్ విత్ లాడ్ ఆఫ్ గుడ్ ఐడియాలజీ. ఆ సిస్టమ్కి ఆ ఐడియాలజీని ఇంజెక్ట్ చేసి హెల్దీ ఎకో సిస్టమ్ నిలబెట్టే మనస్తత్వం కలిగిన వ్యక్తి, మ్యాన్ ఆఫ్ వర్డ్. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. తిట్లీ తుఫాన్ అప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తే ఆ ఫోటో క్వాలిటీ చూసి తనకు మెరిట్ ఉందని చెప్పి ఆ వ్యక్తిని ఈ రోజు దాకా వదలలేదు చెయ్యి. ఓకే, ఇది ఎవరికి తెలీదు. రష్యా వెళ్ళినా తీసుకుపోతారు. ఎవరు కష్ట సమయాల్లో నిలబడ్డాడో వాడిని గుర్తుపెట్టుకొని, ఎవరు యువగలంలో పరిగెట్టాడో దాన్ని గుర్తుపెట్టుకొని, ఎవరు యువగలంలో ఆ రోప్ పట్టుకున్నప్పుడు పోలీసులు లాక్కొని వెళ్తున్నారో దాన్ని గుర్తుపెట్టుకొని, ఎవరికైనా లెగ్మెంట్ టైర్ అయ్యి కింద పడిపోయిన వాడిని కూడా గుర్తుపెట్టుకొని, ఆ రోజు నైట్ ఏం జరిగిందో ఈరోజు చెప్తాడు ఆయన. అలాంటి లీడర్షిప్ ఉన్నప్పుడు ఇది రాదండి, అసలు ఈ డిస్టర్బెన్స్ రాదు, ఏమీ రాదు. సెకండ్ థింగ్ ఏంటంటే, నాతో ఒకటే మాట, విజయ్ నీకు ఎందుకు వచ్చింది, నీ మెరిట్ వల్ల వచ్చింది, నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ యూ షుడ్ హ్యావ్ అండ్ యూ షుడ్ బేర్ ఫర్ ద పార్టీ అన్న. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఆర్డర్ కాదు ఇది, మన అందరం ఒకటే అంటే. అలాంటి లీడర్షిప్ దొరకడం మా అదృష్టం, అలాంటి లీడర్ కింద పనిచేయడం మా అదృష్టం. అందుకే నేను ఎప్పుడు అంటున్నాను ఏంటంటే, ఆయన ఐడియాలజీ అక్కడితో ఆగకూడదు. ఆయన ఐడియాలజీ ఎవ్రీ విలేజ్ హ్యాస్ టు అండర్స్టాండ్, ఎవ్రీ బూత్ హ్యాస్ టు అండర్స్టాండ్. కార్యకర్తలు అర్థం చేసేసుకున్నారు, ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు, అన్ని విధాలుగా ముందుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్ ఎప్పటికీ ఉంటుంది, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి గైడెన్స్ ఉంటుంది. కానీ మనం నారా లోకేష్ గారిది ఏంటంటే, కంట్రీ మొత్తం ఈరోజు మొత్తం ఆయన ఐడియాలజీ గురించి తెలుస్తుంది. కాబట్టి నాకు సంతోషం ఏంటంటే, ఎక్కడ కాంపిటీషన్ ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు, ఏముండదండి. ఇవన్నీ కూడా ఏంటంటే, నేను ఇందాక అన్నాను చూడండి, మ్యావిగన్ ఒకసారి అలా ఉండదండి. ఇఫ్ హీ గివ్స్ ఎ వర్డ్, హీల్ ఫాలో ఇట్, హీల్ స్టే ఆన్ దట్ వర్డ్. ఎంత గ్రౌండెడ్ అంటే అంత గ్రౌండెడ్. యారగన్స్ అనేది జీరో. ఎందుకు నేను మాట అంటే, మన స్టీల్ ప్లాంట్ దగ్గర అండి ఇష్యూ, ఎవరో ఆర్గ్యూ చేస్తున్నారు, ఆర్గ్యుమెంట్కి ఆన్సర్ చెప్పాలా లేదా? ఇంకో యారగన్స్ ఉన్న పొలిటీషియన్ అయితే, ఏం చేస్తున్నారా పోలీస్ మీరు, అలా మాట్లాడతారు. హీ ఆల్వేస్ బిలీవ్స్ దట్ పోలీసు సిస్టమ్ ఇవన్నీ కాదు, సమ్వన్ ఈస్ క్వశ్చనింగ్ మీ, ఐ షుడ్ బి ఆన్సరబుల్ టు హిమ్. అప్పుడు ఏమన్నారు, ఈ స్టీల్ ప్లాంట్ మళ్ళీ నిలబడడానికి కారణం ఎందుకంటే ప్రైడ్ ఆఫ్ ఉత్తరాంధ్ర ఇస్ ద స్టీల్ ప్లాంట్. యాన్సిలరీ ఫ్యాక్టరీస్ అన్నీ తీసుకెళ్ళిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు అని అడిగారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు.
అది ఏమంటారు వీళ్ళు యారగెన్స్ అంటారు. నువ్వు ఎప్పుడైనా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏం చెప్పారండి, స్టీల్ ప్లాంట్ తీసి క్యాపిటల్ కడతాను అన్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంకెంతకంటే దారుణమైన ఆలోచనలు నీకు ఉన్నప్పుడు నువ్వు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే అర్హతే లేదు. అందుకని ఆ రోజు అక్కడికి వస్తే ఎవరు మాట్లాడరు. ఎల్జీ పాలిమర్స్ ₹1 కోటి ఇచ్చేస్తారు. అది వచ్చింది కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ట్రస్ట్ పెట్టి ఆ డబ్బులన్నీ ఇప్పించి వాళ్ళకి బాధ్యతలు ఇచ్చారు. అంటే నేను ఏమంటున్నానంటే అండి, ఒక వర్డ్ మాట్లాడినప్పుడు దానికి క్రెడిబిలిటీ ఉండాలి, దానికి పేషెన్స్తో కమిట్మెంట్తో దాన్ని ఫాలోఅప్ చేయాలి. అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు నిజం చెప్పాలి. నిజం చెప్తే డబ్బులు ఇచ్చి వచ్చేయడం కాదు, డబ్బులు అనౌన్స్ చేసి వచ్చేయడం కాదు, ఆ ఫ్యామిలీస్ని కూడా కాపాడాలి. సో ఈ విధంగా కార్యకర్తలను కానీ, కుటుంబాన్ని కానీ, రాష్ట్రాన్ని కూడా కాపాడే విధంగా ఒక హెల్దీ ఎకో సిస్టమ్తో ఆ లీడర్షిప్తో ముందుకెళ్తున్నాం. సో ఫైనల్గా అంటే ముందు టీడీపీ నుంచి కావచ్చు, ఇటు నుంచి కావచ్చు, తెలుగు నుంచి చాలామంది రాజ్యసభకు సభ్యులయ్యారు, ఇటు లోక్సభకు సభ్యులయ్యారు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్, వెంకయ్యనాయుడు గారిది ఒక స్టైల్, అట్లా చాలామంది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. సో మీకు ఫస్ట్ టైం ఒక అవకాశం వచ్చింది. సో మీరు ప్రజల తరపున కావచ్చు, అంటే ఎట్లా ఉండాలి అనేది ఒక థాట్ ఉంటుంది కదా, అట్లా ముఖ్యంగా అండి, నేను ఓల్డ్ రాజ్యసభ స్పీచెస్ కానీ, లేకపోతే ప్రీవియస్ ఫాలో అయిన విధానం కానీ ఇవన్నీ నేను చూడడం జరిగిందండి. నేనేమనుకుంటున్నా అంటే, ఎలాగైతే లోకేష్ గారు కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి, ఇన్నోవేషన్ అంటే ఏంటి, మనం అక్కడ స్పీచ్లు ఇచ్చేసి నేను పెద్ద స్పీకర్ అని అలా చేసుకోవడం కాదండి. మెయిన్ ఏ సమస్యలు అయితే మనం అక్కడ ఎత్తగలమో దాని నుంచి ఫస్ట్ స్టేట్కి, నేషన్కి ఉపయోగపడే విధంగా ఉంటుందో అది మాట్లాడాలని మాత్రం నేను భావించాను. దానికి గైడెన్స్ తీసుకుంటాను ఫస్ట్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం డైవర్సిఫై అవ్వకూడదు, కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి అది ప్లాట్ఫామ్ కాదు. అక్కడ ఎవరైతే చైర్లో ఉండేవాళ్ళు వైస్ ప్రెసిడెంట్ అంటే హైయెస్ట్ డెకరం. సో కాబట్టి అక్కడ కూర్చున్నప్పుడు నేను ఏ విధంగా రాష్ట్ర ప్రైడ్ని తీసుకెళ్లాలని ఫస్ట్ అదే ఆలోచిస్తానండి. సెకండ్ అండ్ నేషన్ ఫస్ట్ ఏదన్నా తర్వాత, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, నేషన్ ఫస్ట్. అదే మనం ఎప్పుడు కోరుకోవాలి, దాని మీద వెళ్ళడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మీరు చెప్పినట్టు ఫార్మర్స్కి సంబంధించిన సమస్యలు కానీ, లేకపోతే ఇవన్నీ అమెండ్మెంట్ బిల్స్ అయినప్పుడు ఏమైనా స్పీచెస్ అవకాశం వచ్చినప్పుడు నారా లోకేష్ గారిది కానీ, చంద్రబాబు నాయుడు గారిది కానీ, అందరు పెద్దలు దాన్ని గైడెన్స్ తీసుకొని దాన్ని ముందుకు వెళ్ళాలని మాత్రం నేను డిసైడ్ అయ్యాను. అక్కడ ఎక్కడ కూడా ప్రైడ్ తక్కువ ఉండేలా కానీ, లేకపోతే చీప్ బిహేవియర్లు చేయడం అలాంటివి చేయకూడదు. అండ్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద డెకరమ్ ఆఫ్ దిస్ పొజిషన్ అని మాత్రం ఫస్ట్ నేను మా మైండ్లో ఐడియాలజీ పెట్టుకున్నాను. కానీ తెలుగుదేశం ఐడియాలజీని మాత్రం మర్చిపోకుండా ఉండాలి. అది అంటే ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్, అంటే రాజ్యసభ అనౌన్స్ అయిన తర్వాత చింతకాయల విజయ్ పేరు అనేది మీకు ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇంటిమేషన్ వచ్చిన తర్వాత మీ ఫాదర్ చెప్పింది ఏదైనా ఉంటుందా అట్లా, అంటే మెమొరబుల్గా, అంటే ఒక మంచి అవకాశం కదా, అంటే ఒక రాజకీయంగా తన కొడుకు ఒక మంచి పొజిషన్ వచ్చినప్పుడు ఏ ఫాదర్ కూడా సంతోషంగా ఉంటారు. సో మీకేమైనా చెప్పిన మాటలు ఏమైనా అట్లా? నాకు ఫస్ట్ చెప్పింది ఆయనండి, ఈ జెండాని కాపాడడానికి ఏ లీడర్షిప్ అయితే ఉందో, అంటే నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ జెండా కోసం కానీ, అంటే పసుపు జెండా కోసం కానీ నువ్వు ఏం చేయడానికైనా వెనకాడొద్దు. నీది ఫస్ట్ అండి. నేను ఇది ఎగ్జాజరేషన్ కాదు, ఇది అబద్ధం లేదు, ఏమీ లేదు. నేను ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పాడు. ఎంత నమ్మకంతో బతకాలంటే అంత నమ్మకంతో బతకాలి. అది నీ క్రెడిబిలిటీ, నీ లాయల్టీ. వెన్ ఎనీవన్ టాక్స్ అబౌట్ అయ్యన్న పాత్రుడు గారు అండ్ హిస్ ఫ్యామిలీ, దే ఓన్లీ టాక్ అబౌట్ లాయల్టీ. సో ఆ లాయల్టీ దగ్గర ఒక్క చిన్న స్టెయిన్ కూడా రాకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకో. సెకండ్ థింగ్, లీడర్షిప్కి మంచి చేయాలి, పేరుని కాపాడుకోవాలి. వాళ్ళకి చెడు జరిగే విధంగా 1% అయినా నీవు చేసినా కానీ నేనే డైరెక్ట్గా చెప్పేస్తాను బయట అనేది అంత స్ట్రిక్ట్గా చెప్పారండి. ఆయన ఫస్ట్ ఎమోషనల్ అయ్యారండి. ఫస్ట్ ఎమోషనల్ అయ్యారు. అంటే నేను ఈ రోజు దాకా చేసింది ఏది వృధా కాదు, పాపం వీడు కష్టపడిన దానికి వృధా కాదు, ఫ్యామిలీ అంతా కష్టపడినందుకు వృధా కాదు, లీడర్షిప్ గుర్తించిందని ఎంత ఎమోషన్ అయ్యాక ఈ మాటలు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అండి, అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇది విజయ్ గారు చెప్పేది. సో నేను క్రెడిబిలిటీ కాపాడుతాను, పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే లైన్ ఉంటుందో లైన్ దాటి ప్రవర్తించను, అలాగే ప్రజా సమస్యల మీద పోరాడతాను. 1, 2 ఇటు జగన్కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే ఒక ఐడియాలజీతో ఉండాలి, ఆ ఐడియాలజీ లేని వ్యక్తుల గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.